సార్ స్వాగతం సార్. ఈరోజు మీరు మా ముందుకు మా 'చర్చా విత్ లీడర్' ప్రోగ్రామ్‌కి రావడం మాకు చాలా సంతోషంకరంగా ఉంది. అండ్ అభయ ట్రస్ట్ గురించి ఇప్పటివరకు చాలా విన్నాము, చూసాము లైవ్‌గా. సో, ఈరోజు మీరు మా ప్రేక్షకులకు అభయ ట్రస్ట్ చేసేటువంటి కార్యక్రమాల గురించి క్లియర్‌గా వివరిస్తారనేసి కోరుకుంటున్నాను సార్. థాంక్ తప్పక. యూ సార్. స్వాగతం సార్. తప్పక వినీల్. సార్. Thank you for this wonderful opportunity to be here with the Charcha, సార్. with the real leader. You know, I'm very happy. I fold my hands to your humanity and bringing the people, unsung heroes to the society. Thank you so sir. much. Thank you, God sir. bless. థ్యాంక్ యూ సార్. సార్, వీ వుడ్ లైక్ టు అండర్స్టాండ్ అభయ ఎప్పుడు స్టార్ట్ అయింది అండ్ ఎందుకోసం స్టార్ట్ అయింది అనేది తెలుసుకోవాలనుకుంటున్నాం సార్. It's all started when I was 5 years old. సార్. 5 ఏళ్ల సమయంలో నేను మొదటి తరగతి చదువుతున్న సందర్భం అనుకుంటాను. దట్ వాస్ ద టైమ్ ఐ వాజ్ ఇంట్రడ్యూస్ టు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, ఆర్ఎస్ఎస్. మా ఊళ్ళో సరస్వతి శిశు మందిర్, మా చిన్నాన్న మా నాన్న సభ్యులుగా ఆ సొసైటీ ఫామ్ చేశారు. వివేకానంద ఎడ్యుకేషనల్ సొసైటీ అని. దట్ వాజ్ ద టైమ్ ఐ వాజ్ ఎక్స్పోజ్డ్. అంటే ఒక అద్భుతమైన ప్రేరణకి ఒక తెర తీయబడినటువంటి సన్నివేశం అని చెప్తాను అది. ఎందుకంటే ఉదయం నుంచి సాయంకాలం దాకా సరస్వతి శిశు మందిర్లో అద్భుతమైనటువంటి ఆచార్యులు చెప్పే పాఠాలు వింటూ దేశభక్తిని, దైవభక్తిని, దేహభక్తిని అన్నీ కూడా నేర్చుకుంటూ ఈవినింగ్ 4 o'clock సమయానికి శాఖ జరిగేది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. వాళ్ళతో అలా ఆ అడుగులు కూడా సరిగ్గా వేయలేని నేను ఆ పెద్దవాళ్ళందరితో కూడా కూర్చొని చక్కగా వైయక్తిక గీతులు, తర్వాత భౌతిక గీతులు, తర్వాత బైఠక్, సూర్య నమస్కార ఇవన్నీ చేయడము. దట్ వాజ్ ద టైమ్ దట్ ఫస్ట్ ఐ వాజ్ ఎక్స్పోజ్డ్. అప్పుడు 1975 ఎమర్జెన్సీ డిక్లేర్డ్ బై ఇందిరాగాంధీ. మా టీచర్స్ అందరినీ జైల్లో వేశారు. స్కూల్ వాజ్ షట్ ఫ్రమ్ ద ఫ్రంట్ అండ్ వీఆర్ ఆల్ షాక్డ్ అనమాట. ఊళ్ళో అంతా ఏమిటిది, టీచర్స్ని జైల్లో వేశారా, కొద్దిమంది అబ్స్కాండింగ్, కొద్దిమంది టీచర్స్. అలాంటి సమయంలో వీ రిసీవ్డ్ ఏ మెసేజ్ దట్ మీరేం భయపడొద్దు, పిల్లలకి స్కూలు క్లాసులు ఏమి బంద్ అవ్వు, మేము చేస్తాము అని ఒక రహస్య సందేశం. ఆ సందేశాన్ని తీసుకొని ఆ ట్రెజర్ హంట్ లాగా నదీ తీరంలో పొదలలో, శివుడి టెంపుల్ నీడలో, ఎవరికీ తెలియకుండగా శ్మశానంలో ఇలా తరగతులు నిర్వహించారు మా ఉపాధ్యాయులు. ఐ ఆల్వేస్ ఫీల్ ఇండెబిటెడ్ టు దోస్ సోల్ జియర్స్ ఆఫ్ దిస్ కంట్రీ అనిపిస్తుంది. 55 years బ్యాక్ చూస్తే. అప్పుడు దేశం అంటే ఏమిటి, దేశానికి ఏం చేయాలి, నాకు దేశం ఏం చేస్తుంది అనేది కాకుండా దేశానికి నేను ఏం చేయగలను అనే ఆలోచన, దృక్పథాన్ని అక్కడ మొట్టమొదటిసారి నాకు అందించారు. తర్వాత ఎన్నెన్నో రకాల ఆలోచనలు, ఎన్నో రకాల విశేషాలు. మా మధ్యతరగతి కుటుంబం కావడం వల్ల అమ్మ నాన్న కొద్దిగా కష్టాల్లో ఉండేవాళ్ళు. చాలా సందర్భాల్లో మా పెద్దమ్మలు, పిన్నమ్మలు, చిన్నాన్నలు, చిన్నయ్యలు ఇలా బంధువులు మాకు సహాయం చేసేవాళ్ళు. ఇట్ వాస్ నాట్ వెరీ ఎక్స్ట్రానరీ ఏమి కాదు, అబ్నార్మల్ ఏం కాదు, నార్మలే. కానీ ఐ యూస్ టు థింక్, నాకు తెలిసారు కాబట్టి వీళ్ళు సహాయం చేశారు, తెలియని వాళ్ళకి సహాయం చేసేది ఎవరు ఈ దేశంలో అని ఒక ఆలోచన వచ్చేది. ఆ తర్వాత ఫేస్లో ఐ వాజ్ ఇంట్రడ్యూస్ టు భగవాన్ సత్యసాయిబాబా. సత్యసాయిబాబా గారి యొక్క సంఘంలో ఈ చిన్న పిల్లలకి మారల్ క్లాసెస్ చెప్పేవాళ్ళు సండే. దానికి వెళ్ళేవాడిని అనమాట. సో అప్పుడు అంటే దేశభక్తి అనేటువంటిది సరస్వతి శిశు మందిర్లో నేర్చుకున్నాను. దైవభక్తి అనేది సత్యసాయిబాబా ద్వారా నేను తెలుసుకున్నాను. ఇలా ఈ 2-3 రకాల వ్యవస్థల్లో నేను ఉండడం వల్ల మంచి ఆలోచన, దృక్పథము కలిగింది. అలా అభయ ఫౌండేషన్కి చిన్ననాడే ఒక నేపథ్యంగా నిలిచిందనమాట. సో తర్వాత ఇట్ వాజ్ ఇన్ ద ఇయర్ 2000 సంవత్సరంలో అమ్మ నాన్న నాకు పెళ్లి చేయాలని అనుకోవడం. నేనేమో సుతారాము ఇష్టం లేదు నాకు. ఐ వాంటెడ్ టు బి లైక్ దిస్, సింగిల్ పాయింట్ ఆఫ్ ఫోకస్, బ్యాచులర్ లైఫ్,
అని నేను చెప్పడం, వాళ్ళు ఇష్టం లేకున్నా ఇక వీడిని సెటిల్ చేయాలని ఉపనయనం చేయడం. ఉపనయన సంస్కారం చేస్తున్నప్పుడు ఇంట్లో ఇంట్లో ఇంకా పెళ్లి లేదు కాబట్టి ఇది సెటిల్మెంట్ కాబట్టి నా కోసం చాలామంది బంధుమిత్రులందరూ వచ్చారు, 100 మంది దాకా వచ్చారు ఇంట్లో. ఒక్కొక్క ప్రజెంటేషన్స్ అంతా తీసుకొచ్చారు. దట్ వాస్ ద టైమ్ ఐ వాజ్ క్రయింగ్ అలౌడ్ అనమాట. ఏదో చెయ్యాలి. అప్పుడు నాకు 30 years, 2000లో 30 years నాకు. ఏదో చెయ్యాలి నేను. ఇప్పుడు కంపెనీ సెక్రటరీ నేను చేశాను, బిఎస్సి సైన్స్ గ్రాడ్యుయేట్, లా గ్రాడ్యుయేట్ అండ్ కంపెనీ సెక్రటరీ. అప్పుడు ఐ టోల్డ్ మై పీపుల్, చూడండి నేను ఒక మాట చెప్పాలనుకున్నాను. సరే ఏరా బాబు ఇప్పుడు కూడా సుత్తి కొడతావా ఏంటి? నో 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 ఐ సంథింగ్ ఈజ్ ప్రొవోకింగ్ మీ టు స్పీక్ అవుట్ అని. అప్పుడు లేచి నేను భగవంతుడి దయ వల్ల మన ఇళ్లలో ఈరోజు అందరూ సెటిల్ అయి ఉన్నారు, 3 పూట్ల భోజనం చేస్తున్నారు, 10 మందికి సహాయం చేయగల సత్తా, దమ్ము, స్థైర్యము, ధైర్యము ఉంది. మీరందరూ ఓకే అంటే భగవంతుడు, నేను ఉపనయనము చేసుకున్నాము ఈరోజు. ఉపనయనం అంటే ఏమిటి? ఉప అంటే దగ్గరగా, నయనం అంటే దృష్టి. ఉపనయనము అంటే దగ్గర దృష్టిగా వెళ్ళాలి. ఎవరికి? భగవంతునికి. భగవంతునికి దగ్గర దృష్టి ఎలా వెళ్తాం? సేవ ద్వారా వెళ్తాం. ఆ సేవ నేను నా యొక్క నేపథ్యంగా తీసుకోవాలనుకుంటున్నాను, జీవిత ప్రయాణంలాగా ఎంచుకోవాలనుకుంటున్నాను. సో ఈ యొక్క సమాజంలో ఎక్కడ చూసినా భయము భయము భయము. అన్నానికి భయము, అజ్ఞానానికి భయము, అనారోగ్యానికి భయము, అవగాహన లేమికి భయము, ఏ వ్యవస్థలో చూసినా భయము భయము భయము. ఆ భయాన్ని తొలగించే విధంగా ఒక సంస్థను ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. కాబట్టి దానికి అభయము అని పేరు పెడుతున్నాను అని చెప్పి 2000 సంవత్సరంలో దీన్ని ప్రకటన చేశాం. తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ అడిగారు, ఏం డబ్బులు అడుగుతావు ఇప్పుడు ఎట్లా అంటే, నేను డబ్బులు అడగను, చందాలు వదలను, ఏమీ అవసరం లేదు. కారణం ఏంటంటే ఇప్పుడు మీరు అందరూ నాకు ఎన్నో గిఫ్ట్స్ ఇచ్చారు. ఒక గోల్డ్ చైన్ ఇచ్చారు, గోల్డ్ రింగ్ ఇచ్చారు. ఐఎమ్ సెల్లింగ్ ఇట్ ఆఫ్ నౌ ఇట్ సెల్ఫ్ అని ఒక 60,000 వస్తే ఆ 60,000ని మూలధనంగా చేసుకుని నేను ఎప్పుడైతే రెడీగా ఉంటానో అప్పుడు నేను దీన్ని యూజ్ చేస్తానని చెప్పి ఆ 60,000 తీసుకొని నేషనల్ సేవింగ్ స్కీమ్ పోస్టల్ డిపాజిట్ చేశాను అన్నమాట. 2000 తర్వాత 2006కి అది 1 lakh అయింది. ఆ 1 lakhతో 2006 అక్టోబర్ మాసంలో అభయ ఫౌండేషన్ హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్ గాను రిజిస్టర్ చేయడం జరిగింది అనమాట. ఇది ఒక స్మాల్ బ్రీఫ్ నేపథ్యం. ఎన్నెన్నో విశేషాలు ఉన్నాయి, బట్ దిస్ ఈజ్ ఆల్ బ్రీఫ్ ఫర్ యువర్ క్వశ్చన్. సార్ వండర్ఫుల్ జర్నీ సార్ అక్కడ దాకా. అండ్ ఇప్పుడు మీరు చెప్తున్నప్పుడు మీరు చెప్పారు కంపెనీ సెక్రటరీగా వర్క్ చేశారని. కంపెనీ సెక్రటరీగా వర్క్ చేసి అంత పెద్ద హోదాలో ఉండి ఇప్పుడు ఇలా సొసైటీకి చేయడానికి మేజర్ రీజన్ ఏమన్నా ఉందా? ఎవరైనా సరే జీవితంలో ఆ పెద్ద హోదా అని మీరు అన్నారు కదా, పెద్ద హోదా అంటే ఏంటి? అంటే దేర్ యు ఆర్ డిసిషన్ మేకర్ కొన్ని టైమ్స్. అంటే అక్కడ హోదా అంటే ఏమిటి? అక్కడ డిసిషన్ మేకర్ గా ఉండి మీరు అందరికి ఇచ్చే హోదాలో ఉన్నారు అక్కడ. ఇక్కడికి వచ్చి నౌ యు ఆర్ ఆస్కింగ్ ఫర్ సమ్ ఫండ్ అండ్ ఆల్సో యు ఆర్ సపోర్టింగ్ మెనీ పీపుల్ ఇక్కడ. నా దృష్టిలో పెద్ద హోదా అంటే మంచి ఉద్యోగం, మంచి జీతభత్యాలు, మంచి కంఫర్ట్, మంచి లగ్జరీ, మంచి కారు, మంచి కుటుంబము, ఇది కదా పెద్ద హోదా అంటే. కానీ నేను ఎప్పుడు అనుకుంటా, జగమంత కుటుంబము నాది, ఏకాకి జీవితం నాది, సంసార సాగరం నాది, సన్యాసము శూన్యము నాది, జగమంత కుటుంబము నాది. ఏది పెద్ద హోదా? ఫ్యామిలీ. ఎవరి కోసం వాడు బతకడం పెద్ద హోదానా? నేను కంపెనీ సెక్రటరీ, 1,45,000 కోట్ల 145 కోట్ల మంది జనాభాలో కంపెనీ సెక్రటరీలు సుమారు 1,00,000 మంది ఉన్నారు. ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ పెద్ద హోదా. కానీ సమాజంలో పక్కవాడి కోసం ఆలోచించగలిగే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. డిమాండ్ సప్లై పట్టి చూస్తే తక్కువ ఎవరైతే ఉన్నారో వాళ్ళది నిజంగా పెద్ద హోదా కదా. ప్రధానమంత్రి ఒకడే ఉంటాడు, పెద్ద హోదా. మరి సమాజ సేవకులు కొద్ది మందే ఉంటారు, వాళ్ళు పెద్ద హోదా అంటారు. వాట్ ఈజ్ రియల్ పెద్ద హోదా? పెద్ద హోదా ఈజ్ దట్ వన్ థింగ్ వేర్ వీ కెన్ లెండ్ అవర్ హ్యాండ్స్ ఆఫ్ సపోర్ట్, షేర్ అవర్ హార్ట్ ఫుల్ ఆఫ్ లవ్. ఆ అనుభవాన్ని సమాజానికి అర్పించగలడమే పెద్ద హోదా అనుకుంటున్నాను. సో ఐ ఫీల్ కంపెనీ సెక్రటరీ ఇస్ నాట్ ఎ పెద్ద హోదా, బట్ ఐ ఆల్వేస్ ఫీల్ ఇండిబిటెడ్ టు ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా, who gave us qualification, who gave us membership through which I started earning money and bread, butter. Ivanni kuda company secretary course ichindi. Many people used to say, when I said I took renunciation from the worldly things, I thought of withdrawing the company secretary membership.
one of the elderly people of institute called me, Balchandra, please don't do this, don't cancel your membership, keep it. నన్ను ఎందుకు సార్, నేనేం చేయలేదు కదా, ఇంకా చేయబోను, నేను సమాజంలో వెళ్ళిపోతున్నాను, ఈ చిట్ ఆఫ్ పేపర్ ఇది క్వాలిఫికేషన్ నో మోర్ ఈజీ, నాకు ఏం పనికిరాదు సార్ అంటే ఆయన చెప్పారు, నీకు పనికిరాదయ్యా, కానీ ఈ కంపెనీ సెక్రటరీ వల్ల నీకు ఏమొచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ ఎంటైర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ విల్ ఫీల్ ప్రౌడ్ దట్ ఎ పర్సన్ లైక్ యూ ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ అవర్ ఇన్స్టిట్యూట్ అనుకుంటామయ్యా, నువ్వు మాత్రం నీకు కావాలంటే నీ మెంబర్షిప్ ఫీజు మేము పే చేస్తాం, నువ్వు అట్లే పెట్టు అని చెప్పారు. I felt okay, mother, like ICSI is my mother. Yes, yes. So like I felt I am still continuing to hold the membership of company secretaries, but I am not in పెద్ద హోదా. మీరు చెప్పే పెద్ద హోదా నాకు లేదు, but I am here with a చర్చా వేదిక, and now you can understand which is పెద్ద హోదా. If I was there in పెద్ద హోదా as a company secretary, as you told, I could have sat in my office under AC and doing corporate affairs job. I don't think I could have come here with you today. అండ్ ఇంకొకటి క్వశ్చన్ సార్, నెక్స్ట్ అభయ ట్రస్ట్ స్టార్ట్ అయ్యి ఇప్పటికి ఆల్మోస్ట్ రిజిస్టర్ అయ్యి కూడా 20 years అయింది కదా సార్. 20 years నుంచి మీరు చాలా మందిని చూస్తూ ఉంటారు. మీరు చూసినటువంటి దాంట్లో ఒకటి మీ మనసుకి నొచ్చినటువంటి ఇన్స్పిరేషనల్ గా స్టోరీ ఏదైనా చూసారా సార్? There are hundreds of అందులో ఒకటి things, మనకు మన ప్రేక్షకులు చూడండి, మనసుకి నొచ్చినదా నచ్చినదా? నచ్చినది నొచ్చినది అంటే పెయిన్ తో పాటు మళ్ళీ నచ్చినది అంటే పెయిన్ తో పాటు వచ్చిన ఫైన్ సార్. సో ఇప్పుడు ఏ సమాజ సేవ తీసుకున్నా నొప్పితోనే ప్రారంభమవుతుంది. నువ్వు నొప్పి లేదు అనుకుంటే అది నువ్వు సేవ చేయలేవు, నొప్పి కావాల్సిందే. ఎలా అంటే ఒకానొక సమయంలో నేను ఐ వాజ్ హ్యావింగ్ a fortune of having audience with భగవాన్ సత్యసాయి బాబా ఇన్ పర్సన్. బాబా గారు మాతో ఇలాగే ఒక చిన్న రూమ్లో మాట్లాడుతూ బంగారు సేవ ఎలా చేయాలరా అని అడిగారు. అంటే అందరి తలా ఒక ప్రశ్న ఆన్సర్ చెప్పాము. స్వామి సేవ ప్రేమతో చేయాలి, ఇంత కాదు అని. స్వామి సేవ సెల్ఫ్లెస్గా చేయాలి, స్వామి కాదు అని. స్వామి సేవ నిజాయితీగా కాదు స్వామి, ఏం కాదు అని. ఇది ఏది కాదు బంగారు, నేను ఒక స్టోరీ చెప్తాను అని. ఒకానొక గ్రామంలో ఒక పెద్ద చెరువు ఉండేదిరా. ఆ చెరువులో నీళ్ళన్నీ ఇంకిపోయి ఎండాకాలానికి మధ్య కుంటలాగా ఏర్పడిపోయింది, చిన్న బురద కుంటలాగా మారిపోయింది. ఈ బయట గట్టు మీద నీలాంటి పిల్లలందరూ కూర్చొని ముచ్చట చేసుకుంటున్నారు. దట్ వాజ్ ద టైం, గోధూళి వేళ. ఆ చిన్న చిన్న ఆవులు, ఎనుములు, దూడలు, మేకలు అన్నీ కూడా ఇంటికి వెళ్తూ దాహం కోసం అక్కడ ఆగాయి. ఒక చిన్న అప్పుడప్పుడే పుట్టిన ఒక దూడ ఆ బురద కుంటలోకి దిగింది, తెలియక నీళ్లు తాగాలని. దానికి తెలియదు పాపం ఇది బురద కుంట అని. మూతి పెట్టడానికి మూతిది కిందికి దించుతూనే 2 కాళ్ళు లోపలికి దిగిపోయినాయి. 2 కాళ్ళు దిగిపోతున్నారే, భయపడిపోయింది. అది వెనక్కాళ్ళు ఫోర్స్ చేసి పై కాళ్ళు దిద్దామని వెనక్కాళ్ళు తొక్కింది. ఇలా తొక్కి ముందుకి వెనక్కి అవుతుంటే అది మొత్తం కడుపు దాకా బురదలో కూరిపోయింది. ఇది చూసినటువంటి మీ యూత్ అంతా కూడా చెరువు కట్ట మీద సూర్రా సూపర్ రా సీన్ రా అని చూస్తున్నారు. ఒక సన్యాసి ఆ గట్టు మీద వస్తూ ఈ విషయం చూసి చలించిపోయాడయా. పరిగెత్తిపోయి తన బట్టలన్నీ తీసేసి దాన్ని తన 2 చేతులతో పైకి తీయాలని ప్రయత్నం చేస్తుంటే బయట గట్టు మీద ఉన్న వాళ్ళు అరిచారడే, నీకేం పనాయా, ఇది మీ ఊరా ఏంది, ఎవడిచ్చాడని. దాని బాధను రక్షించడానికి ఇవ్వడయా, ఇది మా ఊరు, మా చెరువు, మా దూడ, నువ్వేది మధ్యలో అంటే. ఆయన ఆ మాట వినకుండా చేతులకు శక్తి లేక తన తలని ఆ కడుపు కింద బురదలో చేసేసి రష్ చేసి భుజాల మీద తీశారట. కింద పెట్టి అంత లోపల వాళ్ళు కట్ట మీద నుంచి బయటకు వచ్చారు. ఏం బాబు ఇదంతా ఎవరు చెప్పాను నీకు ఈ పని చేయమని, అంత గొప్పోడా నువ్వు, దాని బాధ తెచ్చే గొప్పోడా అని అంటే ఆయన నవ్వుతూ, నానా దాని బాధ తీర్చడానికి నా హక్కు లేదయా, కానీ దాని బాధను చూసి నాకు బాధ అయిందయా, నా బాధను తీర్చుకోవడానికి నేను ఈ పని చేశాను తప్ప దాని బాధను తీర్చడానికి కాదు అన్నారట. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ యు సెడ్, నొచ్చుకొని నచ్చి చేసిన పని అని. అభయ ఫౌండేషన్లో చేసే ప్రతి పని ఎదుటి వాడిని చూసి నొప్పి అవుతే ఆ నొప్పి వల్ల కలిగిన బాధని తీర్చుకోవడమే తప్ప వాడిని ఉద్ధరించడం అయితే కాదు అని మేము అనుకుంటాం. అలా కొన్ని వందల వేల ఉదాహరణలు ఉన్నాయి. నిన్న ఎక్కడో వెళితే
హంట్ ద సమ్మర్ కార్యక్రమం జరుగుతోంది. దేశవ్యాప్తంగా సుమారు ఒక 3,000 అంబ్రెల్లాస్, క్యానోపీ అంబ్రెల్లాస్ పంచే ప్రయత్నం చేస్తున్నాం. ఒకానొక మాల్ ఏరియాలో మా పిల్లలు వెడితే వాళ్ళు గొడుగిస్తుంటే ఆ ముసలమ్మ పిల్లలు, మాకు ఎవ్వరు పట్టించుకోరయ్యా, మమ్మల్ని ఎత్తుక్కుంటూ వచ్చారు ఇందప్ప మీరు అని చెప్తూ ఆ కళ్ళలో ఆనంద బాష్పాలు రాలుస్తూ, మీరేమనుకోవద్దమ్మా, ఇదిగో ఈ 2 పళ్ళు తీసుకోండి అమ్మా అని చెప్పి పళ్ళు పెట్టిందట. వీళ్ళు ఏడుస్తున్నారు అప్పుడు. స్వామీజీ వీ వర్ క్రయింగ్ స్వామీజీ, వీ డోంట్ నో హౌ వై షీ ఆఫర్డ్ అస్ లైక్ దట్ అని. నానా, ఆవిడ పెయిన్ చూసి మీకు పెయిన్ కలిగిందిరా, ఆ పెయిన్ తీర్చుకోవడానికి మీరు అంబ్రెల్లా ఇచ్చారు, ఆ అంబ్రెల్లా ఇవ్వడం వల్ల ఆవిడ కళ్ళలో ఆనందం కలిగింది, ఆనందాన్ని తీర్చుకోవడానికి మీకు పళ్ళు ఇచ్చిందిరా, దిస్ ఈజ్ వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ సర్వీస్ ఈజ్ ఆల్ అబౌట్ అని చెప్తాం. సో ఇలాగ ఎన్నెన్నో ఉదాహరణలు చెప్పచ్చు. నిన్న ఈ పిల్లలు, ఒక అమ్మాయి సూపర్ 60 అని కార్యక్రమం చేస్తున్నాం. సూపర్ 60 కార్యక్రమం వచ్చేసి 10th క్లాస్ పిల్లలకి 30 రోజుల పాటు గురుకుల శిక్షణ కార్యక్రమం చేస్తున్నాం. ఒక పాలిటెక్నిక్, TSR చేసి, శ్రీమేధ, IIIT ఇలాంటి మా అడ్మిషన్స్ కోసం మనం కోచింగ్ ఇస్తున్నాం. దాంట్లో టాప్ 10 పీపుల్ని తీసాం, సెటిల్మెంట్ అయ్యేదాకా హెల్ప్ చేయాలి అని చెప్పి. నిన్న వాళ్ళందరినీ పిలిచామన్నమాట. పిలిస్తే ఒక అమ్మాయి వచ్చి చెప్తుంది, స్వామీజీ మా ఇంట్లో 3 ఆడపిల్లలు, మా నాన్న లేడు స్వామీజీ, మా అమ్మ పనమ్మాయి ఇంట్లో పని చేస్తుంటుంది, నాకు మీరు ఏం సహాయం చేయండి స్వామీజీ, లేదని చెప్పకండి అని షీ స్టార్టెడ్ క్రయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీవన్. ఆ అమ్మాయి ఏడుపు చూసి మాకు కూడా ఏడుపు వచ్చేసింది. అంటే ఎదుటివాడి పెయిన్ మీకు అర్థం చేసుకుంటే తప్ప సమాజానికి మనం హితం చేయలేము అని నమ్ముతాం. అలా ఎన్నో అనుభవాలు భగవంతుడు ఇచ్చాడు. ఆ అమ్మాయికి ఒకటే చెప్పామ్మా, మెరిట్ ఉండి నువ్వు పూరైతే గవర్నమెంట్ అడ్మిషన్ తీసుకుంటే నువ్వు సెటిల్ అయ్యేదాకా మేము నిలబడతాం తల్లి నీతో అని చెప్పాం. సో లైక్ దట్ ఇప్పుడు సుమారు 1000 మందికి మనం చదివించే ప్రయత్నం చేశాం. సో దట్స్ హౌ ఇట్ ఈస్. ఎస్ సార్. సో ఇప్పుడు మీరు చెప్తూ ఉంటే మీరు అభయ నుంచి చాలా ప్రాజెక్ట్స్ చేస్తూ ఉన్నారు అనేసి అనిపిస్తుంది సార్. ఇంకా ఇట్లాంటి ప్రాజెక్ట్స్ ఇంకేం చేస్తున్నారు? లైక్ హంట్ ద సమ్మర్ అన్నారు, నిస్వార్థ 60 అన్నారు. సో ఇట్లా ఇంకేమేమి ప్రాజెక్ట్స్ చేస్తున్నారు? అభయ ఫౌండేషన్ ఈజ్ ఆల్ అబౌట్, మేము ప్రకటన చేసినప్పుడు అయ్యా నువ్వేం చేస్తావు అని ఎవరన్నా అడిగితే ఏం చెప్పాలి అని నేను ఆలోచించాను. ఈ 5 years ప్లానింగ్ కమిషన్ రిపోర్ట్స్ అని కొద్దిగా చూచాయిగా తెలుసుకునే ప్రయత్నం చేశాను అనమాట. అంటే ఈ 5 yearsలో నెక్స్ట్ 5 yearsలో ఆరోగ్యం మీద ఎంత అట్లంతా చేస్తారు కదా, బడ్జెటింగ్ చేస్తారు అంటే ప్లానింగ్ కమిషన్. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, దేని మీద ఖర్చు పెడుతున్నారో చూస్తే కొన్ని ఐటమ్స్ నాకు దొరికాయి. దాన్ని చూసినప్పుడు నాకేమనిపించిందంటే, మనం ఏం చేసినా సరే ఇండివిజువల్ కాంట్రిబ్యూషన్ షుడ్ గో టువర్డ్స్ నేషనల్ కాంట్రిబ్యూషన్. జాతీయ యొక్క ధ్యేయాలు, లక్ష్యాలు ఏమున్నాయో ఆ లక్ష్యానికి తగినట్టుగా మనం కూడా పనిచేస్తే బాగుంటుంది కదా అని అలా అనుకున్నప్పుడు నాకేమనిపించిందంటే, ప్రధానంగా మన దేశాన్ని వెనక్కి నెట్టే అంశాలు ఏమిటి అంటే, మొట్టమొదటిది అనారోగ్యము. అనారోగ్యము మిడిల్ క్లాస్ కానీ, లోయర్ మిడిల్ క్లాస్ కానీ, పూర్ ఫెలోకి కానీ, లోయర్ పూర్ ఫెలోస్ కానీ వస్తే వాడి జీవితం నాశనము. అంతే కదండి. అవును. అంటే ప్రతి ఒక్కడికి లోకేష్ గారో, లేకపోతే ప్రతి ఒక్కరికి KTR, లేకపోతే ప్రతి ఒక్కరు రేవంత్ రెడ్డి రెస్పాండ్ అవుతుంటారు. ఎవడు అంటారు నాకు తెలియదు, 15 కోట్ల 16 కోట్ల ఒక ఇంజెక్షన్ అట. రిమెంబర్ దిస్ నౌ. సో వీ ఫెల్ట్ వై కాంట్ వీ డూ సంథింగ్ ఫర్ అనారోగ్యం. దెన్ అవిద్య అంటే అజ్ఞానం, అంటే ఇల్లిటరసీ కూడా ఉంది. ఒకవేళ వాడికి విద్య నేర్చుకోవాలని ఉన్నా వాడికి అవకాశం లేదు. 3 అవగాహన లేమి, ఎక్కడికి పోతే ఏం దొరుకుతుందో ఎవడికి తెలియదు. ఈ దేశంలో వచ్చిన దురదృష్టం ఏంటంటే, ఎక్కడ ఎవడికి ఏం దొరుకుతుందో ఎవడికి తెలియదు. ఆఖరికి వాడికి రేషన్ కార్డు దొరుకుతుందని కూడా తెలియదు, వాడికి దివ్యాంగుడైతే వాడికి పింఛన్ వస్తుందని కూడా తెలియదు. అంటే ఎన్నో రకాలుగా అవగాహన లేమి. తర్వాత గ్రామీణాభివృద్ధి లేమి, గ్రామాల అభివృద్ధి చెందట్లేదు. ఇట్ ఇస్ ఎ ఫ్యాక్ట్ టుడే ఆల్సో. సో ఇలా ఆలోచించినప్పుడు ఫస్ట్ 2006లో వీ ఫెల్ట్ వీ షుడ్ టాక్ సంథింగ్ ఫర్ దిస్ యాక్టివిటీస్ అని. సో అనారోగ్యానికి హెల్త్ గురించి వర్క్ చేయాలి. HELTH హెల్త్లో మొదటి అక్షరము హెచ్. అలాగే అజ్ఞానానికి ఎడ్యుకేషన్ అంటే ఈ, అవగాహన లేమికి అవేర్నెస్ ఏ, ఆ గ్రామీణాభివృద్ధి లేమికి రూరల్ డెవలప్మెంట్ చేయాలి ఆర్,
ఇవన్నీ చేస్తే దేశం కానీ, దేహం కానీ, మనం కానీ, జనం కానీ ఎవడైనా సరే ఖచ్చితంగా ట్రాన్స్ఫార్మ్ అవుతాడు అని Yes, sir. ఆ పదాలన్నింటిలోని మొదటి అక్షరం తీస్తే HEART హార్ట్ అని చేసి 15 ఏళ్ల పాటు ఎన్నెన్నో కార్యక్రమాలు చేశాం. హెల్త్ కేర్, ఎడ్యుకేర్, అవేర్నెస్, రూరల్ డెవలప్మెంట్, ట్రాన్స్ఫర్మేషన్. Sure. తర్వాత కాలంలో మహానుభావులు ఎందరో మంది దీనికి అసోసియేట్ అయ్యారు. ఒక 8 years బ్యాక్ we established అభయ నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్. ఆ కౌన్సిల్లో అద్భుతమైన వ్యక్తుల్ని, ఆదర్శమైన వ్యక్తుల్ని మెంబర్స్గా తీసుకున్నాం. వారికి రిక్వెస్ట్ చేసి, అయ్యా ప్లీజ్ బీ అసోసియేటెడ్ విత్ దిస్ యాజ్ ఏ అడ్వైజర్స్ అని చెప్పి పద్మభూషణ్ కె వరప్రసాద్ రెడ్డి గారు, జేడి లక్ష్మీనారాయణ గారు ఐపీఎస్ రిటైర్డ్, సుమతి ఐపీఎస్ రిటైర్డ్, పద్మశ్రీ రమేష్ గల్లీ గారు అండ్ డాక్టర్ అనిల్ కుమార్ మల్పూర్, ఘనశ్యామ్ దాస్, ఇలా మహానుభావులు ఎంతమంది జాయిన్ అయ్యారు. వీళ్ళందరూ కూడా మీటింగ్లో ఏం చెప్పారంటే, అయ్యా ఇది మొత్తం దేశమంతా నీదే, అన్ని కార్యక్రమాలు చేస్తానని చెప్పొద్దు, యూ ఫోకస్ ఆన్ సంథింగ్, 1 or 2 థింగ్స్ తీసుకోండి అన్నప్పుడు దెన్ వీ డిసైడెడ్ 4 E's తీసుకున్నాం. 4 E's. మొదటి ఈ ఎడ్యుకేషన్లో భాగంగా ఈరోజు సుమారు 450 ప్రభుత్వ పాఠశాలల మీద వర్క్ చేసాం దక్షిణ భారతదేశంలో. వాడికి ఏం కావాలంటే అది ఇచ్చామండి. సో ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ దట్ వీఆర్ ఏబుల్ టు బి కనెక్ట్ విత్ అట్లీస్ట్ 25,000 మంది విద్యార్థులు, టీచర్స్తో కనెక్ట్ అవ్వగలిగాం 400-500 స్కూల్స్ ద్వారా. సో అది చేస్తున్నాం ప్రధానంగా. రెండోది వచ్చేసి హైయర్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్స్. 1 నుంచి 10 దాకా ఏం తొందర లేదు, గవర్నమెంట్ స్కూల్లో చదవాలని మా అభిప్రాయం. సో అంత తర్వాత కాస్త ప్రైవేట్కి వెళ్ళాలి, లేకపోతే వేరే బిగ్గెస్ట్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళాలి కదా, అప్పుడు సహాయం కావాలని మేము స్కాలర్షిప్స్ ఇస్తున్నాం. ఊరికే స్కాలర్షిప్ కాదు, అంటిల్ దేర్ సెటిల్మెంట్ వి ఎక్స్టెండ్ స్కాలర్షిప్. ఇప్పటిదాకా 1000 మందిని మనం చదివించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రతి సంవత్సరం 20 మంది జాయిన్ అవుతుంటారు, ఒక 5 మంది వెళ్ళిపోతుంటారు, 10 మంది వస్తుంటారు, అట్లా టర్న్ ఓవర్ ఉంటుందన్నమాట. సో అలా ఎడ్యుకేషన్ స్కాలర్షిప్ ఇస్తున్నాం. అలాగే దేశవ్యాప్తంగా దక్షిణ భారతదేశంలో 30 కుగ్రామాలలో ఫ్రీ ట్యూషన్ సెంటర్స్ రన్ చేస్తున్నాం. అంటే కేవలం అకాడమిక్సే కాదు, సంస్కారాన్ని కూడా ఇవ్వాలని అభయ సంస్కార కేంద్రం ఆస్క్ అనేటువంటి ట్యూషన్ సెంటర్ పెట్టి సుమారు ఒక 1000 మంది పిల్లలకి దాని ద్వారా మనం చదువు చెప్పిస్తున్నాం. 2 గంటల రోజు చదువు చెప్పాలి. ఒక 30-40 మంది టీచర్స్ దానివల్ల బాగుపడుతున్నారు. ఇది ఒక పక్క నడుస్తోంది. దాని తర్వాత ఈ యొక్క సూపర్ 60 అనే కార్యక్రమం ద్వారా 10వ తరగతి చదివి గవర్నమెంట్ స్కూళ్ళలో ఏం చేయాలో తెలియనటువంటి పిల్లల్ని ఐడెంటిఫై చేసి నోటిఫికేషన్ ద్వారా లాస్ట్ 6-7 ఏళ్ల నుంచి సుమారు 600 మంది పిల్లలకి గురుకుల శిక్షణా పద్ధతిలో ఇస్తే 95% సక్సెస్ రేట్తో సాగుతోంది. ప్రతి సంవత్సరము దీనికి సుమారు 40-50 లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలో 2 రాష్ట్రాలలో 200 మందికి కోచింగ్ ఇస్తున్నాం. సో వాళ్ళకి టీఎస్ఆర్ చేసి, IIIT, సత్యసాయి యూనివర్సిటీ, శ్రీమేధ, ఆ తర్వాత ఏపీఆర్ చేసి, మహాత్మా పూలే జూనియర్ కాలేజెస్, ఇలాగా ఎన్నెన్నో కాలేజెస్లో వాళ్ళకి ఎంట్రన్స్ ప్రవేశ పరీక్షలు తీసుకెళ్తారు, పాలిటెక్నిక్, ఇలా జరుగుతోంది. ఇది ఒక పక్కన నడుస్తుంది. ఇంకో ఎడ్యుకేషన్లో భాగంగా వీ ఆథర్డ్ అట్లీస్ట్ ఒక 20 to 30 బుక్స్. అవుట్ ఆఫ్ 30 books, 1 book which became very famous is కంపాస్. దిక్సూచి అని తెలుగులో రాయడం జరిగింది. ఈ పుస్తకాన్ని తెలంగాణ, ఆంధ్ర ప్రభుత్వాలు జీవో ఇచ్చి 30,000 ప్రభుత్వ పాఠశాలలకు పంపించాం. 50 లక్షల రూపాయలతో పంపించాం. ఆ పుస్తకాన్ని చదివిన టీచర్స్ కొద్దిమంది ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేశారు, దాన్ని హిందీలో ట్రాన్స్లేషన్ చేశారు. హిందీ బుక్ యోగి ఆదిత్యనాథ్ రిలీజ్ చేశారు. ఇంగ్లీష్ బుక్ జిష్ణుదేవ వర్మ అవర్ ప్రీవియస్ గవర్నర్ గారు రిలీజ్ చేశారు. తెలుగు బుక్ చిన్నజీయ స్వామీజీ గారు రిలీజ్ చేశారు. ఇలా ఆ 3 పుస్తకాలు, అంతేకాకుండా ఎన్నో పుస్తకాలు ప్రధానంగా అందరికీ అందాలని ఉచితంగా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇదంతా కలిపి ఎడ్యుకేషన్. ఇక ఎంపవర్మెంట్లో భాగంగా మనకి క్యాంపస్లు 3 రాష్ట్రాల్లో ఉన్నాయి. ఒకటి ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక. 3 రాష్ట్రాల్లో కూడా సుమారు 10 కోట్ల రూపాయల వ్యయంతో 3 క్యాంపస్ నిర్మాణం చేసి కనీసం ఎప్పుడు ఎనీ పాయింట్ ఆఫ్ టైం 100 మంది అక్కడ ఉండడానికి కావాల్సిన అన్ని సౌకర్యాలు చేశామన్నమాట. దాని ద్వారా తర్వాత వేరే రకంగా సుమారు ఇప్పటిదాకా 18,000 మంది నిరుద్యోగ యువతీ యువకులు, గ్రామీణ నిరుద్యోగ యువతీ యువకులకి ఉపాధి శిక్షణ ఇవ్వగలిగాం. డ్రైవింగ్, బ్యూటీషియన్, టైలరింగ్, తర్వాత మగ్గం, తర్వాత మొబైల్ రిపేర్, ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్, నర్సింగ్, ఇలా డిఫరెంట్ థింగ్స్ చేస్తున్నాం అన్నమాట. మేము ఇచ్చినటువంటి ఏ ఉపాధి అయినా వాడు నా దగ్గరికి వచ్చినా రాకపోయినా కనీసం అంటే 10 నుంచి 12-15 వేలు సంపాదించే సత్తా, దమ్ము, ధైర్యము
మా అభయ ఫౌండేషన్ ఇచ్చింది అని మేము నమ్ముతున్నాం. మొన్న ఎప్పుడో లెక్కేస్తే 20 ఏళ్ల ఇంపాక్ట్ ఏం క్రియేట్ చేసి ఉండొచ్చు, ఒక 100 కోట్ల ఇంపాక్ట్ జరిగిందట. ఎట్లా అంటే సంవత్సరానికి ఒక మనిషి 10,000 సంపాదన మొదలు పెడితే వాడు ఎంత సంపాదిస్తున్నాడు, నెలకి 10,000, సంవత్సరానికి 1,20,000. అలా ఒక్కొక్క సంవత్సరానికి 1000 మంది, అలా లాస్ట్ 12 ఏళ్ల నుంచి లెక్కేస్తే మల్టిప్లై చేస్తే వాళ్ళ ఆర్థిక స్వావలంబనం దేశంలో సుమారు 100 కోట్లు జరిగింది అని మా లెక్కాచారం. సో ఇది ఇంపాక్ట్. అయితే నేను ఇంపాక్ట్ అంటే గుర్తొచ్చింది, ఇందాక మన ఈ స్టూడియోకి వస్తున్న సమయంలో మార్నింగ్ నా పక్కన ఒక బైక్ ఆపాడు, వాడు కొడుతున్నాడు, డోర్ కొడుతున్నాడు. సార్ స్వామి స్వామి అంటే డోర్ బాగున్నావా, బాగున్నా, ఏం చేస్తున్నావురా అంటే, సార్ కానిస్టేబుల్ స్వామి ఇప్పుడు అన్నాడు. వాడు ఏమి కానిస్టేబుల్ అంటే 8 ఏళ్ల క్రితం వాడికి డ్రైవింగ్ నేర్పించాం, ఈ పికేం కానిస్టేబుల్ ఇన్ ఎల్బీ నగర్. కానీ నాకేం పెద్ద హ్యాపీ అవ్వలేదు వాడిని చూసి. నేను ఒకడికి ఒక మెసేజ్ పెట్టాను, అంటే ట్రాఫిక్లో వెళ్తూ కూడా ఒకడికి మెసేజ్ పెట్టాను, అరే నువ్వు గొప్పగా సెటిల్ అవ్వడం గొప్ప కాదురా, నీ చేతిని పక్కవాడికి అందించడం గొప్పరా, అభయ ఫౌండేషన్కి ఏమి ఇవ్వలేకపోతేవా, ఒక 500 ఇవ్వలేకపోతేవా అని పెట్టాను నేను వాడికి మెసేజ్. వాడు రిప్లై ఇవ్వలే, బట్ ఈజ్ ఎర్నింగ్ 50,000. అంటే అందరూ వెనక్కి వస్తారన్న ఆలోచన కాదు, బట్ వేరెవర్ దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఐ కీప్ టచింగ్ దేర్ హార్ట్, టచింగ్ దేర్ బ్యాక్. చాచి లెంపగా కూడా కొడతాం ఒక్కోసారి అవసరం అయితే, బట్ ఎలా. సో ఇది ఎంపవర్మెంట్లో భాగంగా జరుగుతోంది. ఇక ఎన్లైటన్మెంట్, మూడో ఎన్లైటన్మెంట్లో భాగంగా ఈ 20 ఏళ్లలో లాస్ట్ 20 ఏళ్ళుగా నేను చూస్తే నేను 5వ కారు వాడుతున్నాను ఇప్పుడు. ఒక్కొక్క కారులో 3 లక్షల కిలోమీటర్లు తిరిగాను. 5 కార్లు ఇంటూ 3 అంటే 15 లక్షల కిలోమీటర్లు తిరిగాను దేశవ్యాప్తంగా. ఎక్కడ వీలవుతే అక్కడ, ఎలా వీలవుతే అలా, ఎప్పుడు వీలవుతే అప్పుడు, ఏ విధంగా వీలవుతే ఆ విధంగా, ఎంతమందికి వీలవుతే అంతమందికి ఈ యొక్క అవగాహన కార్యక్రమాలు చేస్తూ ఉంటారన్నమాట. మంచి మర్యాద, సంస్కారము, చదువు, సంధ్య, సేవ, దృక్పథము, శాంతి, సత్యము, ధర్మము, ఇదే కదా ఎన్లైటన్మెంట్ అంటే. సమాజానికి మంచి చేయాలి అనే ఆలోచన ఇప్పటికి సుమారు 20 లక్షల మందితో మాట్లాడడం జరిగింది లాస్ట్ 20 ఏళ్లుగా. ఇది ఓ పక్క జరుగుతుంది ఎన్లైటన్మెంట్. అంటే ఆ డబ్బులు ఉన్నడికి బుద్ధి లేదనుకోండి, ప్రయోజనం లేదు. సో డబ్బులున్న వాడికి బుద్ధి కల్పించేది ఎన్లైటన్మెంట్, డబ్బు లేని వాడికి వాడి ఉపాధి శిక్షణ ఇచ్చేది కూడా ఎన్లైటన్మెంట్. ఇలాగా ఎన్లైటన్మెంట్ చేస్తున్నాం. తర్వాత ఎన్విరాన్మెంట్, పర్యావరణ హితం చేయాలని ఆలోచన చేస్తున్నాం. ఈ మధ్యకాలంలో తమిళనాడులో 2 చెరువులు తవ్వించాం, బావులు రీఛార్జ్ చేయడం, ఇట్లాంటివి చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. ఇలా 4 రకాలు. ఇవి కాకుండా హంట్ ద సమ్మర్లో సుమారు ఒక 3 నుంచి 5 వేల అంబ్రెల్లాస్ 16 రాష్ట్రాల్లో పంచే ప్రయత్నం చేస్తున్నాం. అలాగే హంట్ ద వింటర్ యొక్క కార్యక్రమంలో భాగంగా ఒక 5,000 దుప్పట్లు. ఈ లాస్ట్ 20 ఏళ్లుగా 100 దుప్పట్లతో ప్రారంభమైన ప్రస్థానము ఈరోజు 1,25,000 దుప్పట్లు పంచాం 16 రాష్ట్రాల్లో. దిస్ ఈస్ ద స్టాటిస్టిక్స్ ఆఫ్ అభయ ఫౌండేషన్. ఇలా ఇనిషియేటివ్స్ అన్నీ మనం చేస్తున్నాం సార్. ఇది కాకుండా ఇంకొకటి వెరీ రీసెంట్లీ నేను మిమ్మల్ని ఫాలో అవుతున్నప్పుడు నేను చూసాను సార్, సర్పంచ్ ఎలక్షన్లు అయిపోగానే సర్పంచ్లందరికీ ఒకటి ఆఫర్ ఇచ్చారనుకున్నాను. సో మీ విలేజ్ని డెవలప్మెంట్ చేసుకోవాలనుకుంటే నా దగ్గరికి రండి అనేసి. దాని రెస్పాన్స్ ఎలా ఉంది సార్? చాలా నీచంగా ఉంది. అంటే ఎందుకు అంటే 12,750 మంది సర్పంచ్లు ఎన్నికయ్యారు చాలా ఏళ్ల తర్వాత తెలంగాణలో. ఒకనొక వాలంటీర్ నా దగ్గరికి వచ్చి, స్వామీజీ మా విలేజ్లో సర్పంచ్ కొత్తగా ఎన్నికయ్యాడు, ఆయన ఫెలిసిటేట్ చేయడానికి మీరు రండి అంటే, దానివల్ల ఏమొస్తుందో ఫెలిసిటేట్ చేస్తే, అట్లా కాదు. అసలు ఆ విలేజ్కి ఏం చేయొచ్చు, వాడు నిజంగా లీడరా, నిజంగా లీడర్ అయితే సర్పంచ్ అనుకుంటే దేశానికి ప్రధానమంత్రి సర్పంచ్, విలేజ్ కి ఆ ప్రెసిడెంట్ సర్పంచ్, అంటే సేమ్ ఈక్వల్ టు ప్రధానమంత్రి లాగా. వీడు అనుకుంటే విలేజ్ అంతా బాగుపడుతుంది కదా, మన విలేజ్కి ఏమైనా చేద్దాం కావాలంటే అని మొదలైన ఆలోచన ఒక సోషల్ మీడియా పోస్ట్ పెట్టామన్నమాట. ఎవరికైనా రండి చూద్దాం, 5 ఏళ్ళు అభయ ఫౌండేషన్ మీతో నిలబడుతుంది, మేము అక్కడ ఇక్కడ పీస్ మీల్గా చేయడం కంటే కూడా మీ విలేజ్ మీద వర్క్ చేస్తాం, ఆదర్శ గ్రామ నిర్మాణ పథకాన్ని ఏర్పాటు చేద్దామని ఆలోచన చేసాం. ఒక 50-60 కాల్స్ వచ్చాయండి. 12,700 అంటే మన రీచ్ చిన్నది కదా, 50 మంది రెస్పాండ్ అయ్యారు. దాంట్లో 20 మంది మీటింగ్ వచ్చారు. ఆ 20 మందిలో 3 మేము చేస్తామన్నారు. ఆ 3లో ఇప్పటిదాకా ఒక్కడు కూడా వెనక్కి రాలే. ఎవడి ప్రియారిటీ వాడిదండి. ఇది అంటే చెప్పడం లేదు కానీ సర్పంచ్ వాటర్ ట్యాంక్ లాగా, వాటర్ ట్యాంక్ కరెక్ట్గా ఉంటే వాటర్ ట్యాప్లో నీళ్లు కరెక్ట్గా వస్తాయి.
మరి మరి అలాంటి సర్పంచ్లు మా దగ్గరకు వస్తే విల్ బి వెరీ హ్యాపీ, మోర్ దాన్ హ్యాపీ టు జాయిన్ హ్యాండ్స్, హార్ట్స్, హెడ్స్ with the village and start doing development activities in their village as their own villager. Yes, sir. అలా చేద్దామని ప్రయత్నం చేస్తున్నాం, కానీ అవర్ ఎక్స్పీరియన్స్ ఈస్ నాట్ సో గుడ్ అండ్ ఎంకరేజింగ్. ఇప్పటి వరకు మీ జర్నీ చూస్తున్నట్టయితే, మిమ్మల్ని ఫాలో అవుతున్నప్పటి నుంచి చూస్తున్నట్టయితే, ఏ ఎన్జిఓ చూసినా కానీ వాళ్ళు స్వతహాగా డెవలప్ అవ్వాలనుకుంటారు, లేకపోతే ఏం చేసినా కానీ వాళ్ళ ద్వారా చేయాలి అనుకుంటారు. కాకపోతే అభయ సైడ్ వచ్చే వరకు మాత్రం అభయ చాలా వరకు ఎన్జిఓస్కి సపోర్ట్ చేసి వాళ్ళని వాళ్ళ ఫ్రీ హ్యాండ్ ఇచ్చి చేసేలాగా చేస్తుందంటారు. ఇది నిజమేనా? అండ్ సెకండ్, ఎట్లాంటి ఎన్జిఓస్కి సపోర్ట్ చేస్తూ ఉంటుంది? మా ఉద్దేశం అంటే, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఈ దేశంలో యాజ్ ఆఫ్ నౌ ఒక 40 లక్షల ఎన్జిఓలు రిజిస్టర్ అయి ఉండొచ్చండి. ఎస్ సార్. 40 లక్షల ఎన్జిఓల్లో నిజంగా ఆ ఎన్జిఓ పని చేయడం మొదలు పెడితే ఈ దేశంలో అవసరము అనేది ఎవరికైనా ఉంటుందంటారా? ఉండకపోవచ్చు. ఎవరికి ఉండదు. ఎందుకంటే ఒక్కోడు 100 మందికి చేసిన 40 లక్షలు ఇంటూ 100 అంటే 400 కోట్లు, సంథింగ్ లైక్ దట్. బట్ వై ఈస్ దట్ స్టిల్ పీపుల్ ఆర్ ఇన్ నీడ్ అనేది నాకు చాలా ఆశ్చర్యం అవుతుంది అనమాట. దెన్ ఐ రియలైజ్డ్ మెనీ ఆఫ్ ద ఎన్జిఓస్ నాట్ రియలీ డూయింగ్ వర్క్. అంటే ఒక ఏమంటారు దాన్ని, ఇన్యాక్టివ్ ఎన్జిఓస్ ఒక కేటగిరీ. రెండో కేటగిరీ ఎన్జిఓస్, దే ఆర్ బీయింగ్ ఎస్టాబ్లిష్డ్ బికాస్ ఆఫ్ టు take care of their own funds from the companies. They do their own work. The third type of NGOs, though they want to have మంచి పని చేయాలని ప్రయత్నం చేసినా వాళ్ళకి కావాల్సిన వనరులు ఉండవు. ఇలా 3-4 కేటగిరీలు చూస్తే వీ ఫెల్ట్, నేను ఎన్ని రోజులు ఈ దేశంలో చేయగలను ఒక్కడే, పోనీ మా ఎన్జిఓ అభయ ఫౌండేషన్ ద్వారా 100 మంది ద్వారా చేయగలను. సో దట్ ఈస్ నాట్ మై టార్గెట్. ఈ దేశమంతా ఎంత సాధ్యమైతే అంత ఈ ప్రతి చెయ్యి నాదే కావాలని ఏముందండి. ఇప్పుడు ఐ రిమెంబర్ వన్ వండర్ఫుల్ ఇన్సిడెంట్ ఆఫ్ రామకృష్ణ పరమహంస. రామకృష్ణ పరమహంసకి చివరి రోజుల్లో ఈ గాట్ పుండు, ఇక్కడ ఒక వ్రణం వచ్చిందట గొంతులో, ఆహారం కూడా తినలేని పరిస్థితి అయిందట, మాట్లాడలేని పరిస్థితి వచ్చిందట. ఆయన అట్లా అంటే సౌండ్, బట్ హీ వాజ్ రైలీ గోయింగ్ టు కాళీమాత టెంపుల్ అండ్ ప్రేయింగ్. ఆయన ఎక్కడో చదివా నేను, అమ్మా తినలేకపోతున్నానమ్మా అని ఆయన అడుగుతున్నట్టు, అమ్మవారు నవ్వుతూ పర్వాలేదులే, చాలా లక్షల చేతులతో నేను తింటున్నానులే, నీకెందుకు బాధ అనిందట. నీ ఒక్క చేత్తో నువ్వు తినలేదనుకుంటున్నావు, నీలో ఉండేది నేనే కదా, నీ చేత్తో అక్కర్లేదు, నేను 1,00,000 మంది చేతులతో తింటున్నాను, డోంట్ వరీ అనిందట. అలాగా అన్ని నా చేత్తో చేయాలనేది కరెక్ట్ కాదేమో, ఎక్కడ వీలవుతే అక్కడ సమాజ నిర్మాణంలో ఎక్కడ అద్భుతమైన వ్యక్తులు వ్యవస్థలు ఉంటే వాళ్ళతో పనిచేద్దామనే ఆలోచన దృక్పథం అండి. We feel very, very happy to work in association with, in collaboration with various NGOs, as long as that frequency set. అంటే స్వార్థము లేకుండా నిస్వార్థంగా వాళ్ళు కూడా మంచి పని చేస్తున్న, వనరులు లేవు, అలాంటి వాళ్లకు మనం నిలబడతాం, వాళ్ళు పని చేస్తారు, ఖర్చు మనం పెడతాం. ఏమైంది, ఇలాగా మేము ఇప్పుడు ఏం చేసామంటే సౌత్ ఇండియాలో ప్రతి రాష్ట్రంలో ఒక ఎన్జిఓని ఐడెంటిఫై చేసాం. దే ఆర్ లైక్ పార్ట్నరింగ్ విత్ అస్ ఇన్ అవర్ గుడ్ వర్క్. ఫర్ ఎగ్జాంపుల్, కర్ణాటకలో యువశక్తి సేవా ఫౌండేషన్, ఆంధ్రప్రదేశ్లో నిస్వార్థ సేవా ఫౌండేషన్, మన తెలంగాణలో 100 స్మైల్స్ చారిటీ ఫౌండేషన్, తమిళనాడులో NDSO, ఇలా డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ ఎన్జిఓస్తో మేము వర్క్ చేస్తున్నాం. వీళ్ళ ద్వారా ఇంకో 10-20, ఎంత లేదన్నా గత 20 ఏళ్లుగా సుమారు 250 ఎన్జిఓస్తో పని చేయగలిగిన అనుభవాన్ని భగవంతుడు ఇచ్చారు. వీఆర్ ట్రయింగ్ టు డూ అవర్ బెస్ట్. ప్రతి చోట కాశ్మీర్లో కూడా ఒక ఎన్జిఓతో వర్క్ చేసాం, కానీ చాలా చోట్ల ఇట్ ఈస్ లైక్ బెండింగ్ అవర్ హెడ్ డౌన్ బికాస్ ఆఫ్ వేరియస్ ఎక్స్పీరియన్సెస్. కానీ ఎప్పుడు దాన్ని స్టాప్ చేయని అనుకోలేదు. ఎంత చేదు అనుభవాలైనా సరే ముందుకెళ్దాం. 100 మందిలో 10 మంది బాగలేకపోవచ్చు, కానీ 90 మందితో పని చేయగలుగుతున్నాం కదా, చలో అలా ముందుకెళ్తున్నాం అండి. దట్ ఈస్ హౌ వీఆర్ డూయింగ్. And we are right now exploring the possibilities of collaboration in different states. అన్ని స్టేట్స్లో ఈ ఎడ్యుకేషన్, ఎంపవర్మెంట్, ఎన్విరాన్మెంట్, ఎన్లైటన్మెంట్, ఈ 4 దానిలలో మనం చేద్దామని ఆలోచన చేస్తున్నాం.
అండ్ ఆల్సో మీ ఫండ్ రైజింగ్ స్ట్రాటజీస్ చూస్తే చాలా వెరైటీగా ఉంటాయి అండ్ ఆల్సో ఈజీగా రీచ్ అవుతుంటారు. లైక్ మేము ఫాలో అవుతున్నట్టు చూసినట్టయితే ఫర్ యువర్ బర్త్డే, వెరీ రీసెంట్ బర్త్డే, మీరు అనుకున్నది ఇట్లా పెట్టారు, స్టేటస్లో పెట్టారు, విచ్ ఈస్ గోల్ కూడా ఆటోమేటిక్గా రీచ్ అయింది అన్నట్టు. సో అట్లా మిగతా ఎన్జిఓస్కి మీరు ఇట్లాంటి సజెషన్ ఇస్తారు వాళ్ళు ఇన్ టర్మ్స్ ఆఫ్ బేసిక్గా మై ఇంటెంట్ ఈస్ వన్ థింగ్ విచ్ ఈస్ పెండింగ్ నౌ. అంటే ఒక కర్మలోకి ఇంకా అది ట్రాన్స్లేట్ అవ్వలేదు. ఏంటంటే ఎన్జిఓస్ కోసం ఒక పుస్తకం రాయాలని. సార్ ఏమిటి అంటే మెనీ ఆఫ్ ది ఎన్జిఓస్ డోంట్ నో దట్ దే షుడ్ హ్యావ్ వన్ వెబ్సైట్. వాడిని ఎవరికి కనెక్ట్ చేయాలో తెలియదు. దే డోంట్ నో హౌ టు క్యాప్చర్ వీడియో, దే డోంట్ నో హౌ టు క్యాప్చర్ ఫోటో, దే డోంట్ నో హౌ టు థ్యాంక్ ద పీపుల్, దే డోంట్ నో హౌ టు యూజ్ ఏఐ, దే డోంట్ నో హౌ టు ఓపెన్ ద బ్యాంక్ అకౌంట్, దే డోంట్ నో హౌ టు హ్యావ్ అ క్యూఆర్ కోడ్, అసలు ఆడిట్ అంటే ఏమిటి, వాళ్ళు ఎంత సోషల్ ఆడిట్ అంటే ఏంటి, ఇలా డిఫరెంట్ థింగ్స్. వాళ్ళకి ఒక ఫేస్బుక్ హ్యాండిల్ ఉండాలి, సోషల్ మీడియా హ్యాండిల్స్ ఉండాలి. ఇలా ఒక సుమారు ఒక 50 నుంచి 60 ఐటమ్స్ నేను అంటే తెలుసుకున్నాను ఈ ప్రాసెస్లో. సో వీఆర్ ట్రయింగ్ టు ఎంపవర్ ఎన్జిఓస్ త్రూ దిస్ టిప్స్ అనమాట. అయితే ఈ ప్రాసెస్లో మీరు అన్నారు కదా వెరైటీస్ ఆఫ్ ఇదని చెప్పేసి, ఇఫ్ ప్యాషన్ ఇన్ ద స్టమక్, కంపాషన్ ఇన్ ద హార్ట్, ఇన్నోవేషన్ ఇన్ ద బ్రెయిన్, దీస్ 3 things విల్ మేక్ ఎనీ ఎన్జిఓ గోయింగ్ ఫార్వర్డ్. అలా చేయగల సత్తా ఆ 3 విషయాలు. సో నేనేం చేశాను, నాకు నార్మల్గా డబ్బులు ఇవ్వమంటే ఇవ్వరు, మరి ఎవరికైనా ఇవ్వరు కదా, మరి ఏం చేయాలి, ఏదో సెంటిమెంట్ చేయాలి. ఏం సెంటిమెంటు, ఒకటి బర్త్డే, ఒకటి చావుడే, బర్త్డే, డెత్ డే, ఈ 2 దానిలో సెంటిమెంట్ ఉండాలి. సో లాస్ట్ 6 years నుంచి ఐ స్టార్టెడ్ క్యాంపెయినింగ్ అనమాట. లేటెస్ట్ 57th బర్త్డే కంక్లూడ్ అయ్యిందండి. మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఒక అప్పీల్ చేశాను. అయ్యా మీరు 57వ బర్త్డేకి అందరూ విష్ చేస్తారు అన్ని సామాజిక మాధ్యమాల నుంచి, కనీసం 57 రూపాయలు ఇవ్వండి అని చెప్పానన్నమాట. 30 రోజుల్లో కథ చాలా జరిగింది. 30 రోజుల్లో సుమారు 18 లక్షల రూపాయలు వచ్చిందండి. ఆ 18 లక్షల రూపాయలు తీసుకొని అభయ భవిత అనేటువంటి మిషన్ ఏర్పాటు చేసాం. ఇంతకుముందు నేను చెప్పడం మర్చిపోయాను. భవిత అంటే భవిష్యత్తు, అమ్మాయిలు భద్రంగా ఎలా ఉండాలి, చిన్నపిల్లలు ఎలా భద్రంగా ఉండాలి అనే ఆలోచన తీసుకొని పోస్టర్ క్రియేట్ చేసి, మెటీరియల్ క్రియేట్ చేసి, పరిశోధన చేసి చాలా అద్భుతంగా లాస్ట్ 3 ఏళ్ల నుంచి సుమారు 3.5 లక్షల మందితో మాట్లాడడం జరిగింది 5 రాష్ట్రాల దక్షిణ భారతదేశంలో. ఈసారి ఇంకో 3 లక్షల మందితో మాట్లాడాలి ఈ సంవత్సరంలో అని మొన్న అనంతపురంలో మన ఆశ్రమంలో 100 మందికి మనం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. 200 మందికి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు సెషన్ తీసుకుంటే వాళ్ళకి 500 రూపాయలు హానరోరియం ఇచ్చి వాళ్ళ పోస్టర్స్, క్యాలెండర్స్ ఇవన్నీ ఇచ్చి చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. సో ఈ ప్రాసెస్లో 57 రూపాయలు ఇచ్చినటువంటి కూలివాడు ఉన్నాడు. అవును సార్. చిన్న బాబు ఇంట్లో నాన్నగారు చెప్తే వాడి హుండీ పాలు కొట్టి డబ్బులు పంపించినటువంటి పిల్లలు ఉన్నారు. మా స్టాఫ్ వాళ్ళ ఒకరోజు శాలరీ ఇచ్చినటువంటి సందర్భం ఉంది. ఒకనొక పెద్దవారు, అయ్యా నువ్వు మరీ 57 రూపాయలు అడుగుతావేంటయ్యా, నీ వాల్యూ సంవత్సరానికి 1 రూపాయా, నేను 57,000 పంపిస్తున్నానని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఒక కంపెనీ వారు 5,70,000 పంపించారు. ఇలా చూస్తే 18 లక్షలు అలా 30 రోజుల్లో వచ్చేసింది. నౌ ఐఎమ్ వెరీ హ్యాపీ టు స్పెండ్ దిస్ మనీ ఫర్ ద వర్క్ కమ్యూనిటీ అరౌండ్. అలాగా అంటే ఇన్నోవేషన్ ఉండాలి, క్రియేటివిటీ ఉండాలి, ప్యాషన్ ఉండాలి, కంపాషన్ ఉండాలి. దీస్ ఆర్ ఆల్ సార్. అండ్ ఆల్సో సిఎస్ఆర్ గురించి ఉంది కదా సార్. ఇప్పుడు లైక్ లాస్ట్ ఇయర్ చూస్తే ఒక 35,000 crores అన్స్పెంట్. అవును అవును. సో అది అసలు ప్రాపర్గా ఒక ఎన్జిఓకి అయితే యూటిలైజ్ చేసుకోవడానికి అనేసి ఏమైనా టిప్స్ చెప్పగలుగుతారా సార్? ఐ రిమెంబర్ ఐ వాజ్ అంటే కంపెనీ సెక్రటరీ కాబట్టి చాలా ఏళ్ల క్రితమే ఐ యూస్ టు ఫీల్ వెరీ బ్యాడ్. అరే ఇన్ని ప్రాఫిట్లు వస్తున్నాయి, ఏదో రకంగా మనం దీన్ని యూటిలైజ్ చేయాలి కదా అని. అండ్ దట్ వాస్ ద టైమ్ ఇన్ ద ఇయర్ 2013లో సెంట్రల్ గవర్నమెంట్, అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందనుకుంటాను, ఆ కాంగ్రెస్ వాళ్ళు లెజిస్లేషన్ తెచ్చారు. కాంగ్రెస్ కంపెనీస్ యాక్ట్లో 2013 కంపెనీస్ యాక్ట్లో మొట్టమొదటిసారి సిఎస్ఆర్ 2% ఆఫ్ ద నెట్ ప్రాఫిట్ మీరు సమాజానికి ఇవ్వండి అని. అది ఇప్పుడు 35,000 కోట్ల డబ్బులు స్పెండ్ చేయాలనుకుంటే ఎన్నో 100,000 కంపెనీలు ఉన్నాయి. సో బట్ there is no channelization between the
ఆ కంపెనీ కార్పొరేట్ టు ద ఎన్జిఓస్ అనుకోండి. Hmm. కారణం చాలా ఉన్నాయి. మనకి ఏం చెప్పాలి టిప్స్ అంటే, అగైన్ ఐఎమ్ టెలింగ్ ద సేమ్ థింగ్. కంపెనీస్ నుంచి రావాల్సినటువంటి నిధులు ఎన్జిఓలకి సమాజానికి అందట్లేదు అని ఒక అభిప్రాయం ఉన్నది. అది కొద్ది వరకు సత్యము, కొద్ది వరకు అసత్యము. దేర్ ఆర్ పీపుల్ హు ఆర్ లెండింగ్ దేర్ హ్యాండ్స్ ఆఫ్ సపోర్ట్. సో ఎన్జిఓస్ ఏం చేయొచ్చు అంటే, ఫస్ట్ దే హ్యావ్ టు అప్రోచ్ ద లోకల్ కార్పొరేట్స్, నెంబర్ 1. నెంబర్ 2, చాలామంది చెప్తూ ఉంటారు, స్వామి మా దగ్గర అందరికీ ప్రాఫిట్ లేదని. అయ్యా, కార్పొరేట్ ఎక్కడన్నా ఉండొచ్చు. ఒక అభిప్రాయం ఏంటంటే, ఒక ఒపీనియన్, ఫస్ట్ వ్యూ ఏంటంటే మీ లొకేషన్లో స్పెండ్ చేయండి. నెక్స్ట్ వ్యూ ఏంటి, మీ లొకేషన్ లేకపోతే జిల్లాలో స్పెండ్ చేయండి. అది కూడా లేకపోతే రాష్ట్రంలో స్పెండ్ చేయండి. అది కూడా దేశంలో స్పెండ్, అది కూడా లేకపోతే ప్రైమ్ మినిస్టర్కి ఇవ్వండి అంటున్నారుగా. ఇంకేది మరి, ఎక్కడైనా స్పెండ్ చేయొచ్చు సమాజంలో. సో ఆ ఆలోచన మనం ఎన్జిఓస్ పట్టుకోవాలి, నెంబర్ 1. నెంబర్ 2, అప్రోచ్ కరెక్ట్గా ఉండాలి. నెంబర్ 3, పారదర్శకతగా ఉండాలి. నెంబర్ 4, నో బ్లడ్ మనీ. డోంట్ వెల్కమ్ బ్లడ్ మనీ. ఈరోజు ఇస్తాం, మరి రేపు తీసుకొస్తాం, వద్దు. నెంబర్ 5, ఇంపాక్ట్ ఏం చేయొచ్చో మీరు ఆలోచించండి. కేవలం ఈరోజు డబ్బులు వచ్చాయి కదా ఏదో ఒకటి చేసిపోతాంలే అనొద్దు. కసితో పనిచేయాలి మనందరం కూడా. అప్పుడు కంపెనీ వాడికి అర్థమవుతుంది, అయ్యో వీడు జినియన్గా పనిచేస్తున్నాడు అని చెప్పేసి. వాడు 10 కోట్లు వేరే ద్వారా స్పెండ్ చేసినా కనీసం 10 లక్షలైనా మనకి ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అలాగా మనం ముందుకెళ్ళాలి. అలా తర్వాత యొక్క ప్రజెంటేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మనం ఏం చేస్తున్నాం, మీరు ఈరోజు చూస్తే అభయ ఫౌండేషన్ విల్ బ్రింగ్ అవుట్ న్యూస్ లెటర్ ఆఫ్ 50 to 60 pages ఎవ్రీ మంత్ ఆఫ్టర్ మంత్ ఫర్ లాస్ట్ 20 years. అలా ఆ న్యూస్ లెటర్ చూసి వచ్చినటువంటి మహానుభావులు ఎందరో ఉన్నారు సమాజంలో. కార్పొరేట్స్ ఉన్నారు, అద్భుతమైన వ్యక్తులు ఉన్నారు, అద్భుతమైన వ్యవస్థలు వచ్చాయి, లీడర్స్ వచ్చారు, అన్ని రకాల కేటగిరీస్ ఈ న్యూస్ లెటర్ చూసి మన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఉన్నారండి. సో వీ మస్ట్, ఎన్నో సంస్థల్లో చూస్తే ఈరోజు వాడి సంవత్సరానికి ఒక బ్రోషర్ వేస్తాడు, ఎవరో చిన్న ప్రెస్ క్లిప్పింగ్స్ అవన్నీ వేసి పెట్టేస్తారు. నౌ యూ లుక్ అట్ అభయ ఫౌండేషన్ వెబ్సైట్, స్క్రోల్ జరుగుతుంటుందండి, న్యూస్ స్క్రోల్. అభయ ఫౌండేషన్ వెబ్సైట్లో న్యూస్ స్క్రోల్ వస్తుంటుంది ఎవ్రీ డే, ఎవ్రీ మినిట్ ఏం జరుగుతుంది అని. అభయ వాట్సాప్ న్యూస్ ఛానల్ క్రియేట్ చేశాం. అభయ సోషల్ మీడియా హ్యాండిల్స్, ట్విట్టర్, ఎక్స్, తర్వాత ఇన్స్టాగ్రామ్, తర్వాత సోషల్ మీడియా ఫేస్బుక్ పేజ్, యూట్యూబ్, ఇలా ఎన్నెన్నో సామాజిక మాధ్యమాల ద్వారా మనం సమాజానికి దగ్గర అయ్యేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అన్ని దగ్గరలా అందరూ రావాలని లేదు, ఏదో ఒక దాని ద్వారా ఎవరో ఒకరు వస్తారు. ఈ 10-20 మార్గాల ద్వారా సంవత్సరానికి ఒక 100 మంది కొత్త వాళ్ళు జాయిన్ అయినా అద్భుతమే కదండి. సో ఎన్జిఓస్ ఆర్ సపోజ్ టు ఎంపవర్ దెమ్సెల్వ్స్. అంటే వాడికి ప్యాషన్ లేదనుకోండి, కొన్నాళ్ళకి డైల్యూట్ అయిపోతారు. ప్యాషన్ చచ్చిపోయేదాకా ఉండాలి, కసితో పనిచేయాలి. అలా చేస్తే తప్పకుండా వాళ్ళు వస్తారు ముందుకి. ఎందుకంటే ఐఎమ్ సీయింగ్ సో మెనీ ఎన్జిఓస్. ఇంకోటి, ఎందుకులేపా మనకెందుకులే, ఇది ఈ మాత్రం చాలే అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అలా చెప్పొద్దు, అలా చెయ్యొద్దు. ప్లీజ్, స్కై ఈజ్ ద లిమిట్ అని మనం వెళ్ళాలి. అప్పుడు తప్పకుండా సక్సెస్ అవుతాం. అండ్ ఆల్సో నెక్స్ట్, యూత్కి మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్? ఎందుకంటే మీరు ఇంతసేపు చెప్తున్న దాంట్లో ఎక్కడ యూత్ అనేది తీసుకురాలేదు. అండ్ అభయకి ఇప్పటిదాకా ఏమైనా యూత్ సపోర్ట్ చేస్తుందా, లేకపోతే యూత్ ఇంకేమైనా చేయాలనుకుంటున్నారా, లేకపోతే యూత్కి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఏం సందేశమే లేదనుకో బాబు, అసలు దాంట్లో దేశమే ఉంది. సందేశంలో దేశమే ఉంది. ఆ దేశం కోసం అందరూ ముందుకు వద్దాం. ఆ ముందుకు రావాలనే యూత్కి మేము చెప్పేది ఒకటే. ఈరోజు మేము ఒక 1000 మందిని చదివించామంటే అంటే దాంట్లో ఎంతమంది వెనక్కి వస్తున్నారంటే మేబీ 100-200 మంది వెనక్కి వచ్చి దే ఆర్ సపోర్టింగ్ అస్. The very first graduate whom we supported 10,000 rupees is now drawing 1 crore with Walmart in Bangalore, and he is now Secretary General and Trustee of Abhaya Foundation. Sure. The very first doctor whom we supported 10 years back is now board trustee of Abhaya Foundation. The very first girl graduate, engineering graduate we supported now is a board member of Abhaya Home of Happiness. ఇలా 100-200 మంది పని చేస్తున్నారు. కానీ అందరికీ నేను సాయం చేస్తే ఎన్నికి రావాలని ఏం లేదు. సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ, ఈ దేశ పౌరుడు ఎవరైనా సరే, దేశమంటే మట్టి కాదో ఈ దేశమంటే మనుషులోయ్ అని చెప్పినటువంటి ఆ గురజాడ అప్పారావు గారి మంత్రాన్ని తారక మంత్రంగా తీసుకోవాలి. ఇది మన దేశం, పక్కవాడికి సాయం చేద్దాం. మనకు చేతనైనంతలో మాట సాయం చేయొచ్చు, చేత సాయం చేయొచ్చు, ధన సహాయం చేయొచ్చు, ఏ సహాయం చేసినా పర్వాలేదు. బట్ లెట్ us సర్వ్ ద కంట్రీ.
దేశం నాకేమిచ్చింది అనడం కంటే దేశం కోసం నేనేమి ఇచ్చాననే మనం ప్రశ్నించుకోవాలి అంటారు కెనడీ, జాన్ కెనడీ అనుకుంటా. సో ఇలా మనం ఆలోచిస్తే భరతమాత బిడ్డలం అందరం, భరతమాత బిడ్డలమే అందరం, భరతమాత బిడ్డలం అందరం, భరతమాత బిడ్డలమే అందరం, కలసి ఉంటే కలదు సుఖం, కలహిస్తే దుఃఖమయం, పరస్పరం ప్రేమిద్దాం, పరదూషణ మానేద్దాం, కుల భేదాలొద్దు మనకు, భాషా భేదాలొద్దు, అంటరానితనమొద్దు, అందరం ఒకటిగా ఉందాం, భరతమాత బిడ్డలం అందరం, భరతమాత బిడ్డలమే అందరం. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులో, దేశాన్ని ప్రేమిద్దాం, త్యాగాన్ని చూపిద్దాం, పవిత్రముగా జీవించి పావన చరితను పొంది స్వార్థమును విడనాడి దేశ సేవ చేద్దాము. దిస్ వాట్ ఈస్ సందేశం టు ఎవ్రీ వన్ ఆఫ్ us ఇన్ ద కంట్రీ టుడే. సో యూత్కి సందేశం ఏముంటుందంటే, పిల్లైనా పాపైనా పెద్దయినా చిన్నైనా ముసలైనా ముతకైనా యువతైనా యువకుడైనా భారతీయుడు ఎవడైనా సరే ఈ దేశంలో కావలసినటువంటి నేపథ్యం ఇదే అని మనందరం తెలుసుకోవాలి. ఈ సారాంశాన్ని మనం తెలుసుకోవాలి. కోర్కె బ్రతికించు కొన్నాళ్ళు కొన్నేళ్ళు, ఆశ బ్రతికించు నీయుండు దాకా, ఆశయమొక్కటేర అమరత్వమిచ్చేది, వినుర బాలచంద్ర వినయ సాంద్ర, వినుర బాలచంద్ర వినయ సాంద్ర. అంటే యూత్కి కావాల్సింది ఏమిటి అని అడిగారు కదా, ఆశయముతో బతకడం నేర్చుకుందాం. ఆశయం అంటే సమాజం కోసం బతకడం కాదు, అది కూడా ఒక ఆశయమే ఉండొచ్చు, కానీ ఆశయం అంటే శ్రద్ధగా బతకడం ఆశయం, సత్యంగా బతకడం ఆశయం, మంచిగా బతకడం ఆశయం, తల్లిదండ్రుల కోసం బతకడం ఆశయం, కట్టుకున్న పెళ్ళాం కోసం కరెక్ట్గా చూసుకోవడం మన ఆశయంగా ఉండాలి. కుటుంబాన్ని చూసుకోవాలి, కన్న బిడ్డల్ని కనిపించిన తల్లిదండ్రుల్ని కట్టుకొని వచ్చినట్టు పెళ్ళాన్ని వాళ్ళని చక్కగా చూసుకోవడం కూడా ఆశయమే. ఆశయం వర్ధిల్లుతోందా ఈరోజు? వెరీ వెరీ డౌట్ఫుల్ టుడే. అండ్ దెన్ ఈ యొక్క ఆశయం అంటే కేవలం మన కోసం మనం బతకడం కాదు, తన కుటుంబం మంచిగా ఉండాలని బతకడం ఆశయం, తను పనిచేసే ప్రదేశంలో ఆదర్శంగా ఉండడం అనేది ఆశయం, తను ఉంటున్న సమాజంలో ఆశయంతో ఆదర్శంగా ఉండడం అనేది కూడా ఆశయం, ఈ దేశం కోసం బతకడం అనేది ఆశయం. ఈ అన్ని ఆశయాల్లో ఏ ఆశయము తీసుకున్నా దేశానికి మంచిదే అని యూత్ గ్రహించాలి. యూత్ అనేటువంటిది కేవలం యూత్ఫుల్నెస్ కాదండి, యూత్ఫుల్ ఏజ్ కాదు, యూత్ఫుల్నెస్. వాడికి 75 ఏళ్ళైనా ఇలాంటి ఆశయాలతో బతికితే వాడు యూత్ అండి, లేకపోతే బూతు. ఈరోజు యూత్ బూతుగా మారిపోతారు. అంతేకాదు ప్రపంచానికి భూతులాగా కనిపిస్తారు. అంటే అర్థమైంది కదా, భూత్ పిశాచాల్లాగా దయ్యాల్లాగా కనిపిస్తారు. సో ఐ ఫీల్ youth must take up responsibility of taking the బాధ్యత ఆన్ దేర్ షోల్డర్స్. దేశం కోసం అలా ముందుకెళ్తే బాగుంటుందని నేను ఆలోచిస్తాను. ఈ కాన్సెప్ట్లో మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నానండి. అభయ ఫౌండేషన్లో వీఆర్ ట్రయింగ్ టు బ్రింగ్ ఇన్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ లీడర్స్, నాట్ బ్లడ్ రిలేషన్, నాట్ ఈవెన్ బెనిఫిషరీ రిలేషన్. ఎవరైనా సరే 18 ఏళ్ల నుంచి 25 ఏళ్ల వరకు ఉన్నటువంటి వ్యక్తులు, నేను ఏదైనా చెయ్యాలి, సాధించాలి, నా శక్తి చాలట్లేదు, నాకు ఏదైనా ఒకరు నిలబడితే బాగుంటుంది, ఈ సమాజంలో నేను చేయాల్సింది చాలా ఉంది అనే వాళ్ళకి we open heartedly welcome them to join us as a change makers for Abhaya Foundation. Not for Abhaya, for the country. Tomorrow గోయింగ్ ఫార్వర్డ్ ఈ అభయ ఫౌండేషన్ ఇలాంటి వాళ్ళు నడిపేటువంటి సత్తా, సామర్థ్యము, దమ్ము, స్థైర్యము, ధైర్యము ఇవ్వాలనే ఆలోచనతో చేంజ్ మేకర్స్ మిషన్ ఇనిషియేటివ్ తీసుకున్నాం. ఇఫ్ ఎనీబడి ఇంట్రెస్టెడ్ టు అసోసియేట్ విత్ అస్, వాళ్ళకి స్టైఫండ్ ఇస్తాం, వాళ్ళ భోజన సౌకర్యం చూసుకుంటాం, వసతి సౌకర్యం చూసుకుంటాం, వాళ్ళకి అన్ని రకాల నాయకత్వ లక్షణాలని గ్రౌండ్ జీరో నుంచి తీసుకొని వస్తాం. బట్ దే హ్యావ్ టు బీ హియర్ విత్ అస్ ఫర్ మినిమం 5 years. ఈ 5 years మాతో పాటు పెరుగుతారు, మాతో పాటు తిరుగుతారు, మాతో పాటు తింటారు, మాతో పాటే పంటారు. ఇది చేంజ్ మేకర్స్ ఒక విధానమైనటువంటి ఒక కొత్త ఒరవడిని తీసుకురావాలని ఆలోచిస్తున్నాం. సో వీ వెల్కమ్ ఆల్ ద యూత్ హూ ఎవర్ ఇంట్రెస్టెడ్ టు అసోసియేట్ విత్ కమ్యూనిటీ వర్క్. సిఎస్ఆర్ అని అడిగారు కదా, సిఎస్ఆర్ అంటే ఏంటంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీని చాలామంది చెప్తున్నారు ఈరోజు రేపట్లో.
But we feel at Abhaya Foundation, CSR is not corporate social responsibility. It is CSR, citizens' social responsibility. ఒక సిటిజన్ వాడి యొక్క ఆ ఆదర్శాన్ని మంచిగా బతకడమే సోషల్గా రెస్పాన్సిబుల్గా ఉండాలి. అండ్ సిటిజన్ సోషల్ రెస్పాన్సిబిలిటీ మాత్రమే కాదు, సిఎస్ఆర్ అంటే కమ్యూనిటీ సోషల్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఈ కమ్యూనిటీ ఎలా బతకాలో మనం చూపించాల్సిన అవసరం ఉంది. సిఎస్ఆర్ అంటే కేవలం కమ్యూనిటీ సోషల్ రెస్పాన్సిబిలిటీ కాదు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, అంతేకాదు కంట్రీ సోషల్ రెస్పాన్సిబిలిటీ, అంతేకాదు కాస్మెటిక్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని, అంటే కాస్మిక్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని కూడా చెప్పాలి. అంటే సిఎస్ఆర్ అంటే అన్ని స్థాయిల్లో ఎవరికి వారు సామాజిక సేవా దృక్పథముతో బతకడమే నిజమైన సిఎస్ఆర్ అని మేము నమ్ముతున్నాం. సామాజిక సేవా బాధ్యత అంటే ఇలాంటి వ్యక్తి రేపొద్దున CEO అయితే వాడు ఖచ్చితంగా ఆ కంపెనీని అద్భుతం రాణించే దిశలో తీసుకుని వెళ్తాడు. నిజాయితీగా మాట్లాడాలి అంటే అభయాని ఒక అంతర్జాతీయ వేదికల మీద చూడాలనే ఆశ ఇంచుకైనా లేదు మాకు. కారణం ఏంటంటే నాకు నిజంగా ఒక రిజల్యూషన్ నేను చెప్పాల్సింది ఏంటంటే అభయ ఫౌండేషన్ బోర్డు కనపడకూడదు 10 ఏళ్లకి. అభయ ఫౌండేషన్ ఏమిటంటే ఎవరికి తెలియదు అని చెప్పాలి. అలాంటి దృశ్యం నేను చూడాలనుకుంటున్నాను. దాని అర్థం ఏంటంటే అభయ ఫౌండేషన్ అవసరము లేదు ఈ సమాజంలో. అభయ ఫౌండేషనే కాదు, దీనితో పాటు పనిచేస్తున్న 40 లక్షల NGOలకు పని జరగకూడదు ఈ దేశంలో. అంటే దేశం సుభిక్షంగా విశ్వగురువుగా మారి యావత్ జాతికి, అంటే అడిగేవాడు లేదు ఇచ్చేవాడు లేడు అనేటువంటి సమాజం, సమాజ నిర్మాణం అది జరగాలి. నో బీసీ, నో ఎస్సీ, నో ఎస్టీ, నో క్యాస్ట్, నో కలర్, రిలీజియన్, రీజన్, సీజన్, ఫ్యూజన్, లాంగ్వేజ్ బ్యారియర్స్ లేకుండా మనం బతకగలిగితే అది నిజమైన సమాజం అని నేను నమ్ముతున్నాం. అలాంటి సమాజం రావాలి. అలాంటి సమాజం వచ్చినప్పుడు 10 ఏళ్లలో అభయ ఫౌండేషన్ అవసరమే లేదు. ఆ దృశ్యం నేను చూడాలనుకుంటున్నాను. సో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా నో క్యాస్ట్, నో రిలీజియన్ ఇది అన్నారు. సో నాకు ఒకటి ఇంటర్నల్గా ఒక్కొక్క డౌట్ ఉంది సార్, క్వశ్చన్. సో ఇప్పుడు అభయ అన్నప్పుడు అదొక రిలీజియన్కి బేస్డ్ అయిన ఆర్గనైజేషన్ అన్నట్టు కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి సార్ నా మైండ్లో. లైక్ ఏంటంటే మిమ్మల్ని చూసినప్పుడు స్వామీజీ లాగా మీరున్నారు, అండ్ జనాలు పిలవడం కూడా స్వామీజీ అన్నట్టు పిలుస్తారు, పలకరిస్తారు. అండ్ ఆల్సో అభయ లోగో చూసినప్పుడు కూడా సత్యసాయి గారిది చిత్రం ఫేస్ క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. అండ్ మీరు కూడా RSS భావజాలతో స్టార్ట్ అయిన కెరీర్ చిన్నప్పటి నుంచి స్కూల్లో కానీ ఇవన్నీ. సో ఇప్పుడు మీ దగ్గరికి ఎట్లాంటి రిలీజియన్స్ వాళ్ళు వచ్చినా కానీ చేస్తుంటారా, లేకపోతే ఓన్లీ కన్స్ట్రెయింట్ టు దిస్ అయినా, లేకపోతే రిలీజియస్ యాక్టివిటీస్ కూడా ఇంకేమైనా జరుగుతుంటాయా? అభయ ఫౌండేషన్ ప్రారంభం చేసినప్పుడు 2 దశాబ్దాల క్రితం ఎవరికి చేయాలనే ఆలోచన చేసినప్పుడు మాకు ఒకటే అనిపించింది, అనారోగ్యం మతాన్ని చూసి వస్తుందా, కులాన్ని చూసి వస్తుందా, కష్టం మతాన్ని చూసి వస్తుందా, కులాన్ని చూసి వస్తుందా, అజ్ఞానము కులాన్ని చూసి వస్తుందా, మతాన్ని చూసి వస్తుందా, వర్గాన్ని చూసి వస్తుందా, వర్ణాన్ని చూసి వస్తుందా అని ఆలోచించినప్పుడు కష్టాలకి మతము లేదు, మన సేవకు కూడా మతం ఉండకూడదు అనే ఆలోచన. మతములన్నీ చేరి మంచినే బోధించు, తెలిసి మెలగవలయు తెలివితోడ, మతులు మంచివైన మతమేది చెడ్డది, వినుము భారతే వీరసుతురా అని భగవాన్ సత్సాయిబాబా చెప్పారు. The intent behind Abhaya is all Bhagavan Satsai Baba's inspiration. Love all, serve all, help ever, hurt never, సర్వమత సౌభ్రాతృత్వముతో బతకాలి అనే ఆలోచన. అంటే ఈ అభయ ఫౌండేషన్లో కులము, మతము, వర్గము, వర్ణము, భాష, ప్రాంతము, రాజకీయము, మతము ఇవన్నీ కూడా అతీతంగా సేవ చేయాలి. మనిషి అయితే చాలు, వాడి కష్టం ఉంటే చాలు, మేము వాడికి సేవ చేయాలి. మీకు తెలుసో తెలీదో అభయ ఫౌండేషన్లో అప్లికేషన్లు చాలా రకరకాల అప్లికేషన్లు ఉన్నాయి. వీ నెవర్ ఆస్క్డ్ వాట్ ఈజ్ అవర్ రిలీజియన్, వాట్ ఈజ్ అవర్ క్యాస్ట్, దిస్ ఈజ్ అవర్ బిలీఫ్. అంటే మతంలో కులంలో లేదు, కష్టం తీర్చడంలోనే నిజమైన మతం ఉన్నది, మానవత్వమే నిజమైన మతము అని నమ్మేవాళ్ళం మేమంతా కూడా. అదే భగవాన్ సత్యసాయిబాబా నేర్పించారు. దేశభక్తి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం నేర్పించింది, దేహభక్తి సరస్వతి శిశు మందిరం నేర్పించింది, సర్వమానవత్వాన్ని సత్యసాయిబాబా నేర్పించారు. ఈ 3 కలిపితే అభయ ఫౌండేషన్. ఆ యొక్క ఆశయాలు కోరికలు అంతా ఒకటే. అందరికీ చేయాలి, సేవ చేయాలి. ఎవరొచ్చినా మేము సేవ చేస్తాం.
సార్ ఎవరైనా అభయ ఫౌండేషన్ సపోర్ట్ తీసుకోవాలి అనుకున్నా లేకపోతే సపోర్ట్ చేయాలి అనుకున్నా కానీ ఎట్లా అప్రోచ్ అవ్వచ్చు సార్? They can all approach us Abhaya Foundation at yahoo.com, Abhaya Foundation news channel, WhatsApp news channel, or Abhaya Foundation HYD Facebook. ఆల్ సామాజిక మాధ్యమాల ద్వారా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. మా నెంబర్స్ వెబ్సైట్లో ఉన్నాయి. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ టేక్ మై నెంబర్. నో వరీ ఫర్ అస్ 9963002727 through WhatsApp. People starts calling through phone, it will be difficult. So you can scroll it, no problem for us. ఎందుకంటే నేను ఎంత ఛాలెంజింగ్ ఎందుకు చెప్తానంటే గత 20 ఏళ్ళుగా 10 లక్షల మందికి నా నెంబర్ ఇచ్చి ఉంటాను. వెరీ రేర్లీ ఐ గెట్ కాల్స్ బికాస్ పీపుల్ టేక్ 1 moment 2 moments టు అండర్స్టాండ్. చేయాలా వద్దా, చేస్తే ఏమవుతుంది మనకి ఎందుకు లేపా అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. చేసే వాళ్ళకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. రండి, ముందుకు రండి, ముందడుగు 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 వేద్దాము. కష్టాలే వచ్చినా, కన్నీరె కార్చినా, ఉప్పెనలు వచ్చినా, ఊపిరే పోయినా, ముందడుగు 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 వేద్దాము. సేవ సేవ అంటూ ఈ దేశానికి ఎంతో కొంత సేవ చేసే ప్రయత్నం చేద్దాం. నేను రెడీ, మీరు రెడీ అయితే నేను రెడీ. అందరూ రెడీగా ఉంటారు సార్, ఈ మధ్య వస్తుంటారు అనుకున్నాను. అండ్ ఆల్సో మీరు ఇందాక జర్నీలో ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ ఒక 3 lakh kilometers జర్నీ చేస్తూ ఉంటామంటారు. చాలా మందిని చూసి ఉంటారు. ఏ రోజైనా కానీ అసలు ఎందుకురా ఈ సేవ చేయడం బంద్ చేసి నాదేదో చూసుకుందాం అన్న కెరీర్ టైం ఎప్పుడన్నా అనిపించిందా? క్వశ్చన్ లేదు. సేవ వేరే ఎవడికో చేస్తున్నాను అంటే అలాంటి ఆలోచన వస్తుంది. ఈ సేవ నా సౌకర్యం కోసం చేస్తున్నాను, నా సుఖం కోసం చేస్తున్నాను, నా ఆనందం కోసం చేస్తున్నాను, నా ఆకలి తీర్చుకోవడానికి కోసం చేస్తున్నాను, నా జీవితం సార్థకం చేసుకోవడానికి చేస్తున్నాను అన్నప్పుడు ఐ డోంట్ థింక్ ఇట్ విల్ డైల్యూట్ ఎనీ టైం. నా డెత్ డే కూడా ఐ ఆల్వేస్ మేక్ ఏ పాయింట్ హియర్. ఒకవేళ నేను చచ్చిపోయి నా శవాన్ని పాడ మీద పెట్టి శ్మశానానికి తీసుకెళ్తుంటే ఎవరైనా కష్టంలో వచ్చి, అయ్యా స్వామి బాలచంద్ర చచ్చిపోయాడా, అయ్యయ్యో నేను కష్టంలో ఉంటే ఏమవుతుందప్పా ఇప్పుడు అని నా చెవిలో పడితే నేను లేచి కూర్చుని సంతకం చేసి వాడికి చెక్ ఇచ్చే చచ్చిపోవాలి, మళ్ళీ ముందుకెళ్ళిపోవాలి. దిస్ ఈజ్ మై స్పిరిట్. నేను చచ్చిపోయిన తర్వాత నా శరీరాన్ని సమాధి చేయడం, నా శరీరాన్ని కాల్చడం, నా శరీరాన్ని బరీ చేయడం, నా శరీరాన్ని వివిధ రకాల ఆ యొక్క రిచువల్స్కి ఏర్పాటు చేయడం నాకు వద్దు అనుకుంటున్నానండి. కారణం, నా శరీరాన్ని ఒక మెడికల్ కాలేజీకి ఇచ్చేసేయండి. నా చివరి రక్తపు బొట్టు, నా చివరి ఆ కణము కూడా సమాజానికి ఉపయోగపడని అని నేను విల్ రాశానండి. దిస్ ఈస్ మై స్పిరిట్. ఇక డైల్యూషన్ ఎందుకు వస్తుందండి నాకు? ఎప్పుడు ఎందుకు రా బాబు అని ఎందుకు వస్తుందండి? ఎవ్రీ డే ఇస్ ద లాస్ట్ డే ఫర్ మీ. ఎవ్రీ డే ఇస్ ద లాస్ట్ డే. నేను రాత్రి 9 గంటలకు చచ్చిపోతానని మొదలు పెడతా. మొదటి రోజు మార్నింగ్, ఈరోజు రాత్రి 9 o'clock చచ్చిపోతాను. 9 o'clock చచ్చిపోతే అడపా చేస్తాం పనులన్నీ, ఖచ్చితంగా ఖచ్చితత్వంతో చేస్తాం. ఒకవేళ రేపు మార్నింగ్ నిద్ర లేస్తే, కళ్ళు తెరిచి నిద్ర లేస్తే, భగవంతుడు ఇంకో రోజు ఇచ్చాడు నాకు ఆయుష్. టుడే ఇస్ ద లాస్ట్ డే, టుమారో ఇస్ ద ఫ్రెష్ డే, లెట్ మీ లివ్ ఇన్ ఫుల్ అనేటువంటి ఆలోచన దృక్పథంతో ముందుకు సాగిపోతున్నాను. దిస్ ఇస్ వాట్ ఈస్ మై లైఫ్. అండ్ బాలచంద్ర గారు ఎప్పుడు చూసినా కానీ ఎనర్జెటిక్ గా ఉంటారు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎనీ టైం ఎప్పుడు వెళ్ళి డోర్ కొట్టినా కానీ ఎనర్జెటిక్ గా కనిపిస్తుంటారు. దీనికి గల సీక్రెట్ ఏదైనా ఉంటే మాతో షేర్ చేస్తారా? ఆకలి చెయ్యాలనే ఆకలి ఏదైనా సరే మనకు చేతనైంది చెయ్యాలి. అది మాట సాయమా, చేత సాయమా, రాత సాయమా, కోత సహాయమా. కోత అంటే మందలించడం కూడా, అది కూడా సేవనే. ఏదో ఒకటి చేస్తూ నా జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. ఊరికే ఉంటూ అంత దూరం ఆశ్రమంలో ఉంటూ ఎవరికి పనికి రాకుండా ఉంటే ప్రయోజనం ఏముంది? నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా 18 గంటలు ఐ విల్ బి అవేక్. I will do what is best possible from my end. I will never say no to anyone. I may say some advice, but I will say no to anyone. So అలా చేస్తూ ముందుకెళ్తున్నాం. సో 6 గంటలు నిద్ర, 18 గంటలు పని, 24 గంటలు అలా సమయం గడిచిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్కి లేదా ప్రజెంట్ ఉన్న టెక్నాలజీతోని అభయాకి ఎట్లా రిలేట్ చేయాలనుకుంటున్నారు? బికాజ్ మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ ఒక 55, 56 ఇయర్స్లో ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ యూత్ చూస్తే ఇప్పుడు జెన్జీ బ్యాచ్ వచ్చింది. సో ఇప్పుడు ఉన్న టెక్నాలజీని అభయకి ఎట్లా రిలేట్ చేయాలనుకుంటున్నారు? లేకపోతే ఒకళ్ళు యూత్ వస్తే ఎట్లా సపోర్ట్ చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు సాంకేతిక మాధ్యమాలు చాలా సాంకేతికత ఎక్కువైపోయింది. ఓవర్లోడెడ్ అతి సర్వత్రా వర్జయ్యతని అతిగా ఏం చేసినా అది నాశనానికి దారితీస్తుంది. సో వీ నీడ్ టు బీ లిటిల్ స్లో. జెన్జీ
వాడు బ్రేక్ వేస్తే అది ఆగడానికి కూడా 5 నిమిషాల టైం బట్టి వాడు యాక్సిడెంట్ అయిపోయేంత స్పీడ్లో ఉన్నాం. యూటర్న్ తీసుకోవాలన్నా టైం పడుతుందేమో కానీ జెన్జీ యాక్సిడెంట్లో ఎక్కువైపోతుంది. సో లెటస్ బి స్లో డౌన్, లెటస్ అండర్స్టాండ్. యూనో, అమ్మను ప్రేమించడం నేర్చుకోండి. సాంకేతికత ఎంత పెద్దగానే అమ్మను ప్రేమించడం అయితే పోలేదు కదా. నాన్నను ప్రేమించండి. ఎంతమంది తల్లిదండ్రులు వృద్ధాశ్రమాల్లో రీడ్ చేసి వెళ్ళిపోతున్నారు, మీరు చూస్తున్నారా? తల్లిని చంపాడట నిన్నెవడో, తల్లిని పక్కన పడుకోమన్నాడట ఇంకోడెవడో. వాడు తాగేసి వాళ్ళ అమ్మ వాడిని కొట్టి 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 కాలుతో కొట్టి బయటపడేసింది. ఆవిడని కొడితే కళ్ళన్నీ ఇట్లా తేలిపోయినాయి ఆవిడకి. ఇమాజిన్ నౌ వేర్ ఈస్ దట్ జెన్జీ ఈజ్ గోయింగ్. అది నిజంగా మన ముందు తరం వాళ్ళు వందే మాతరాన్ని మరవద్దు. వందే మాతరం, అమ్మకు నమస్కారం చేయడం మరవద్దు. నువ్వు ఎంత గొప్పోడైనా తల్లికి బిడ్డనే అనే ఆలోచన దృక్పథం మనకు ఉండాలి. దేశభక్తి తగ్గిపోతుంది. ఇక చాలా రకరకాల విషయాలు వస్తున్నాయి. ఈ కాక్రోచ్ జనతా పార్టీ అంట, విచిత్రం అనిపించింది నాకు. ఒరే మంచికి ఫాలో అవ్వండిరా అంటే వాడికి ఎన్నో 24 గంటల్లో కొన్ని లక్షల ఎట్ల మంది వెళ్ళి వచ్చిపోయారట. విచిత్రం అనిపించింది. అభయ ఫౌండేషన్ యాహూ మన యూట్యూబ్ ఛానల్లో 2,500 మంది 3,000 మంది కూడా లేరు. నా సామాన్యంగా రోజు పొద్దున్న లేచి రాత్రి దాకా చచ్చి 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 సమాజానికి సేవ చేయడం. ఎవడు ఫాలో అవ్వడు, అందరూ అన్ఫాలోనే. మనకెందుకులే అంటారు. ఏం చేయాలి మరి? సో I fold my hands to the Gen Z, the so-called Gen Z. Kindly spare some time for this country. Spare some time for yourself, your family, your workplace. నిజానికి మన ఎవడో సింబు, శ్రీధర్ సింబు, మన జోహో వ్యవస్థాపకుడు భారతీయుడు, ఆయన చెప్తున్నారు ఎన్నాళ్ళు రా అడక తింటారు అక్కడ దేశంలో వెళ్ళి, రండ్రా భారతదేశాన్ని విశ్వగురువుగా చేద్దాం, ఇంకెన్నాళ్ళు రా వాడు పడే మాటలన్నీ పడుతున్నాం అని. ఐ ఫెల్ట్ సో యూనో హార్ట్ డ్రెన్చ్డ్. నిజంగా చెప్పాలంటే బాధతో, అయ్యో ఏంటిది, కరెక్టే కదా. ఎన్ని వందల వేల లక్షల మంది భారతీయులు విదేశాల్లో ఉంటున్నారు. దానివల్ల లాభం ఎంత ఉందో నష్టం కూడా అంతే ఉంది అనుకుంటున్నాను నేను. అందరూ వచ్చి దేశంలో నిలబడితే మన దేశం ఎట్లా ఉంటుందండి? సో ఐ ఫోల్డ్ అగైన్ మై హ్యాండ్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఇండియన్, ఎవరీ భారతీయుడు. మన దేశాన్ని ప్రేమిద్దాం. దేశమాత, దేహమాత, దైవమాత, గోమాత, గంగామాత. అంటే గోమాత అంటే ఇక్కడ మళ్ళీ రిజియన్ కాదండి బాబోయ్, అనిమల్ అంటే వాడు అన్ని విషయాన్ని ప్రేమిద్దాం అంటే హింసని ఖండిద్దాం. గంగామాత అంటే మళ్ళీ రిలీజియన్ కాదు, జలం, వాటర్. చూస్తున్నారు కదా ఈరోజు వాటర్ మీద యుద్ధం జరుగుతోంది, భూమి మీద యుద్ధం జరుగుతోంది. భూముల కోసం, నీళ్ల కోసం, చెట్ల కోసం, పుట్ల కోసం అన్ని యుద్ధం జరుగుతున్నాయి. ఇక అంటే ఈ మాతలను వీటిని మాతలుగా తీసుకుందాం, అమ్మలుగా తీసుకుందాం. అలా మన బతుకుని పండించుకుందాం. సో ఒకవేళ అభయ సొసైటీకి ఏమన్నా సపోర్ట్ చేయాలి అనుకుంటే ఏ విధంగా సపోర్ట్ చేయొచ్చు సార్? అభయ ఫౌండేషన్కి మీరు నిజంగా నిజాయితీగా ఏదైనా చేద్దాం అనుకుంటే నెల కనీసం 500 రూపాయలు విరాళం పంపించండి. అభయ సంస్థకి మీరు ఏదైనా సహాయం చేయాలంటే అభయ సంస్థకి ఆన్లైన్ వాలంటీర్స్గా జాయిన్ అవ్వండి. అభయ సంస్థకి ఏమైనా చేయాలంటే అభయ సంస్థతో ఆఫ్లైన్లో కూడా వర్క్ చేయండి. అభయ సంస్థకి రోజుకి కనీసం 2 గంటల సమయం కేటాయించండి. ఆ 2 గంటలు ఎలా స్పెండ్ చేయాలో మేము చెప్తాం. సో ఆన్లైన్, ఆఫ్లైన్ ఏదైనా సరే నో లైన్లో మాత్రం ఉండకుండా ఇన్ లైన్లో ఉండాలి మనందరం. సో ఇలా విధంగా చేయొచ్చు. తర్వాత ఈ సమాచారాన్ని 10 మందికి, 100 మందికి, 1000 మందికి, లక్షల మందికి అందించండి. మంచిని పంచండి, వివరించండి, పెంచండి. ఇది మేము కోరుకుంటున్నాం. ఇఫ్ యూ వాంట్ టు సపోర్ట్ అభయ, స్టాండ్ బై దిస్ కాజ్, follow us in all social media and keep serving the cause with your little contribution. 500 రూపాయల విరాళం అంటే ఒక పిజ్జా కాస్ట్ అండి. అవునా? ఒక 500 ఇస్తే మీలాంటి వాళ్ళు ఒక 500 మంది తయారనుకోండి, సుమారు 2.5 లక్ష ప్రతి నెల వస్తుంది. అంటే 2.5 లక్ష అంటే కనీసం 25 మందికి మనం ఉపాధి శిక్షణ ఇవ్వచ్చు. అలా డిఫరెంట్ యాక్టివిటీస్ చేయొచ్చు. ఇప్పుడు మనకు 3 క్యాంపస్లు వచ్చాయి. 4వ క్యాంపస్ పద్మశ్రీ రమేష్ గెల్లి గారు ఒక 10 కోట్ల రూపాయల ల్యాండ్, భూమి, తర్వాత భవన నిర్మాణం చేయబోతున్నారు. సిటీ సెంట్రల్ ప్లేస్లో మనం ఏర్పాటు చేస్తున్నాం. దాన్ని అభయ సెంటర్ ఫర్ ఎంపవర్మెంట్ అనేది ఒక పేరు పెట్టాం. దాని ద్వారా స్కిల్ డెవలప్మెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఎన్నెన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. గొడుగులు పంచండి వచ్చి.
We just received a call from Governor Lok Bhavan Sir. saying that they are intending to distribute umbrellas through Red Cross Society and Abhaya Foundation. Sir. See how wonderful the gesture is. So దుప్పట్లు పంచండి, అంబ్రెల్లాస్ పంచండి, నిరుద్యోగ యువకులు మా దగ్గర పంపించండి. దట్ ఈస్ ఇట్సెల్ఫ్ ఇస్ ఎ గ్రేట్ వర్క్. సార్ మీ చుట్టుపక్కల ఎంతో మంది పిల్లలు ఉన్నారండి, నిరుద్యోగులు, నిరక్షరాస్యులు, ఉద్యోగాలు లేకుండా ఊరు దాదరాబాద్ తిరుగుతూ ఫోన్లు చేతులు పట్టుకుని అదే జీవితంగా పంచుకుంటున్న వాళ్ళు ఉన్నారు. అందరిని ఐడెంటిఫై చేయండి. నెలకి నా వైపు నుంచి అభయ సంస్థకి 500 రూపాయలు ఎక్కర్లే, మీరు 5 మందిని ఇట్లాంటి వాళ్ళని పిలిపించండి, సంస్థకు చేర్పించండి. వాళ్ళు 30 రోజుల్లో డ్రైవింగ్ నేర్పిస్తాం, 45 రోజుల్లో బ్యూటిషియన్ నేర్పిస్తాం, 2 నెలల్లో టైలరింగ్ నేర్పిస్తాం, 30 రోజుల్లో మొబైల్ రిపేర్ నేర్పిస్తాం. మీకు ఏది కావాలంటే అది వాళ్ళకు ఉపాధి శిక్షించి వాడిక్కడి నుంచి వెళ్ళిన తక్షణం మినిమం 10,000 నుంచి 15,000 రూపాయలు సంపాదించుకున్న సత్తా, దమ్ము, ధైర్యము ఇచ్చి పంపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇలాంటిది మీరు చేసిన అత్యంత అద్భుతమైన సపోర్టే అది. వృద్ధులు ఎక్కడన్నా కనిపించారు మాకు కాల్ చేయండి సార్ ఇక్కడ అంటే, వాళ్ళ పని వాళ్ళు చేసుకునే విధంగా నిరాశ్రయులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉంటే ప్లీజ్ లెండ్ యువర్ హ్యాండ్ ఆఫ్ సపోర్ట్ సార్, బ్రింగ్ దెమ్ టు అవర్ ఆశ్రమ్, వీ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. అండ్ ఇఫ్ యూ వాంట్ బికమ్ ఎ డ్రైవర్ ఫర్ అస్, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. వీ నీడ్ డ్రైవర్స్, వీ నీడ్ మేనేజర్స్, వీ నీడ్ క్యాంపైనర్స్. పల్లెకి వెళ్ళాలి అభయ సంస్థ ఈ యొక్క సేవా నినాదం వెళ్ళాలి అని మా ఆలోచన. అదంతా కూడా సేవనే కదా, డబ్బుతో ముడిపడింది కాదు ఈ సేవ, బుద్ధితో ముడిపడింది అనుకుంటున్నాం మేమంతా. సో ఈ వీడియో చూసి ఎంతో మంది యువతకి ఇది ఆదర్శంగా ఉండి చాలా మంది భవితను తీర్చిదిద్దుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. మానవతావాదంతో మహత్తరమైనటువంటి సంకల్పంతో ఈ చర్చ విత్ ద రియల్ లీడర్ అనేటువంటి నేపథ్యాన్ని ఈ విధంగా తీసుకొచ్చిన మీ అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తూ, ఈ చర్చా వేదిక ద్వారా చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా శిరము వంచి అభివాదం చేస్తూ, ఆ తల్లికి వందే మాతరమని నినదిస్తూ, జై బోలో భారత్ మాతాకి జై. నమస్కారం.